నమస్తే కిడోస్, వెల్కమ్ టు లూకిజం పార్ట్ 20. నాకు తెలుసు నేను లేట్ అయ్యానని. ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఇంకా అక్కడ బంధువులు వచ్చారు. ఇంకా అక్కడి నుంచి తప్పించుకున్నాను, కష్టమైంది. ఈరోజు అయితే తప్పించుకున్నాను అక్కడి నుంచి మార్నింగే. ఇంకా నేను వచ్చిన వెంటనే అటు ఇటు ఆలోచించుకున్నా, లుకిజమే చేశాను. ఇంకా అలాగే జెరుత్సుకేషన్ వీడియో అనేది బ్లాక్ అయింది. నన్ను ఏం చేయమంటారు, అది బ్లాక్ అయిపోయింది. కానీ వ్యూస్ మాత్రం తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో విషయం, మనకి ఈ ఎపిసోడ్లో చాలానే తెలుసుకోబోతున్నాం, చాలానే ఎండ్ అవబోతున్నాయి. చాలా విషయాల గురించి బాధపడిపోతున్నాం ఈ ఎపిసోడ్లో. ఇంకా చాలా వాటి గురించి మనం ఎమోషనల్గా కూడా మారిపోతున్నాం. ఇంకో విషయం, మనకి ఈ విషయంలో 2 మాన్స్టర్స్ ఫైట్ చేసుకోవడం మనం విజిట్ చేయబోతున్నాం. నిజంగా అంటే ఇది నేను 2 పార్ట్లో చెప్తాను. ఒక 2 మాస్టర్లు ఇంకో 2 మాస్టర్లు కూడా ఫైట్ చేసుకోబోతున్నాయి ఈ ఎపిసోడ్లో. దాని గురించి మనం ఫర్దర్ ఎపిసోడ్లో చూద్దాం. అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ కానీ ఆన్లో పట్టుకోకపోతే కానీ బాగా కళ్ళలోకి వచ్చి మరి కుక్కని కొట్టినట్టు కొట్టేసి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా మన వీడియోని మొదలెట్టేద్దాం గాయ్స్. స్టార్టింగే మనకి జెర్రీ చూపిస్తారు. జెర్రీ మనల్ని ఇద్దరిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని పోతా ఉంటారు. ఈడు చూసి ఈ నా కొడుకు చాలా గట్టిగా కొట్టించుకున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే చెప్తున్నారు. ఈ నా కొడుకు వెళ్ళాడు కదా, ఒక్క విషయం మాట్లాడుకున్నావు అని చెప్పి మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుకున్నావు, చెట్టు కొట్టించుకోనుకున్నావా? సర్లే, జాస్మిన్ బాగా అయిపోయింది. ఇప్పుడు జాస్మిన్ ఎట్టుండా బాగానే ఉంది, కానీ జాస్మిన్ ఇప్పుడు సేఫ్గా ఉంటుంది ఉంటా ఉంటుంది. తర్వాత మీ ఇద్దరు నోరు మూసుకుని పదంటారు అంటే ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇంకా అక్కడ చూస్తే మన జేఎస్ స్కూల్ అందరూ పడిపోయి ఉంటారు. మ్యాక్సిమం ఎవరు పడుకున్నారు, లేచున్నాడు. ఇంకా దాన్ని చూసి మన అసలు ఏం జరిగింది ఇక్కడ, కానీ మన లోకల్ని మాత్రం లేచుని ఉంటాడు. దాన్ని చూసి రే మమ్మల్ని కాపాడడానికి వచ్చే కదా అని చెప్తే, అబ్బా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంటే, సర్లే అయితే జెర్రీ నువ్వు చేసిన పని చాలా బాగా వచ్చింది, ఇది జెర్రీ చేసేది అని చెప్తే, జెర్రీ బాస్ అని చెప్పేసి కదా, సరే అలా నైనా అని చెప్తూ ఉంటారు. తర్వాత వీళ్ళందరూ పైకి లేసేసి ఇప్పుడు అసలు మన ప్లాన్ గురించి ఇప్పుడు మనం ఏం చేయాలి జాక్, ఇప్పుడు మనం ఏం చేద్దాం కానీ అని చెప్పి చెప్తా ఉంటే, నాకేం తెలుసు ఇక్కడ ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదురా ఏం చెప్తా ఉంటే, ఇక్కడ చూస్తే మనకి వింజిన్ చూపిస్తుంటారు. వింజిన్ పైన పారాసైట్ గార్డ్ చూపిస్తుంటారు. ఈ నా కొడుకు నన్ను గట్టిగా కొట్టించిన కూడా నాకు తెలుసు, కానీ అప్పుడే ఇద్దరు చాలా కొట్టుకుంటాను. ఇద్దరు ప్రోహోగోల్పై పడిపోయాడు. అప్పుడు నేను ఓవర్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళే ఓవర్ ఫార్మింగ్ చేసుకున్నాడు. ఇక్కడ చూసిన లోకల్ గడు లెక్కేస్తూ ఉంటాడు. ప్లస్ లోకల్ గడు అయితే తను గివ్ అప్ ఇచ్చేసి వీళ్ళతో పాటు వచ్చేసా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటాడు. ఫేక్ కాపీస్, అదే మనకి ఎందుకు ఫేక్ చెప్తాను నీకు తర్వాత చెప్తా. ఇంకా దాంట్లో అయితే ఏమనంటే మనతో తెలిసిన కదా జిండ్రాంగాడు, సరే ఇంతసేపు నువ్వు పనుకున్నావు చెప్పి నాకు విషయం తెలుసు, మర్యాదగా లేచినట్టు ఫైట్ చేయని చెప్పేసారు కదా. ఓహో కనిపెట్టేసావు అయితే, లేరా రే గాడిదా అని చెప్తుంటే, అయితే కనిపెట్టేసావు అయితే రా అయితే కొట్టేసుకున్నాం కానీ అని చెప్తుంటే, నేను ఇంతసేపు ఫేక్ చేస్తున్నారా అని చెప్పేసి వీళ్ళిద్దరు షాక్ అవుతూ ఉంటారు. తర్వాత జింగిదా నాకు ఆ విషయం ఆల్రెడీ తెలిసే అని చెప్పి అప్పుడే సరే మన వింజింగ్ కూడా ఎత్తుకొని కొట్టేసుకుని ఉంటారు. తర్వాత ఈ స్పెచ్ పెట్టుకుని కాసేపు లేకపోతే ఇంత ఫైట్ చేయలేని చెప్పేసి మనం స్పెచ్ పెట్టేసుకుంటారు. ఇంకా రెడీ అవుతున్నారు. అయినా నువ్వు ఇక్కడికి ఇంటికి వచ్చారా నా కొడక, ఆయన నీకు ఇక్కడ ఏం పంటరా అని చెప్తా ఉంటే, నీకు ఇంటికి అని చెప్పేసి ఇంత ఫైట్ చేస్తున్నారు. సరే మాస్టర్ వచ్చి అప్పుడు ఇంత ఫైట్ చేయొచ్చు కదా అని చెప్పేసి చేయొచ్చు అని చెప్పేసి కదా కలిసినారు. మ్యారీకి మీద బిచ్చి అక్కడ ఉంటే బాగుంటుంది. నా ఓవర్ ఏంటంటే అప్పుడు మనం వచ్చేసి మన మెయిన్ బాస్ కరెక్ట్ చేసాం, మన ప్లాన్ ప్రకారం మనం వచ్చేసింటే ఏం ప్లాన్ మాట్లాడుతారా రే అని చెప్పేసి మనం అలా చేస్తూ ఉంటారు. దాంట్లో మన వాళ్ళంట ఎక్స్ట్రా చెప్పినా కానీ ఇంకా వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఫైట్ చేసి మనల్ని కాపాడాలని చెప్పేసి, ఎందుకంటే ఎక్కువ హాస్టల్ మెంబర్స్ని కాపాడాలని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ ఫైట్ చేస్తే అక్కడ మన జరిగి కూడా లేసేసి ఉంటారు జై. దాన్ని చూసి మన జెర్రీ నువ్వు బాగా కదా ఏమైంది అసలు చెప్తుంటే, నువ్వు పాదలేవా ఇదంతా నా పార్ట్ ఆఫ్ ప్లాన్ అని చెప్పేసి ఉంటాడు. అక్కడ చూసి మన జెర్రీ కానీ మాట్లాడి మన డాన్ కానీ ఉంటాడు. ఏం ప్లాన్ రా అని చెప్తుంటే లెక్కేస్తూ ఉంటాడు. ఇంకా మనం 30 minutes కాస్త వామిపోయేదానికి దాన్ని రికవర్ అయ్యేదానికి నేను రెడీ అయిపోయి అని చెప్పేసి అందుకోసం మనోడు ప్లాన్ చేసి దానికి కనుపెట్టేలాగా చేసి ఉంటాడు. అలా వదిలిరా చేసి అని చెప్పేసి ఫైనల్లీ నా కొడకలారా మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టబోతున్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా జెర్రీ కూడా సరే అయితే మీ నాడు ఫైట్ చేస్తారా నేను కూడా చూస్తాను అని చెప్పేసి నన్ను చూసి ఇంక మన చేయాల్సి అందరూ యూనిటీగా మారిపోయింటారు. ఇంకా హాస్టల్ పడిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అది మన జెర్రీగా చెప్పాడు కదా, మనంతా కలిస్తే హాస్టల్ కూడా వేడ్చగలరని చెప్పేసి. ఇంకా దాంట్లో చూస్తే సరే పదండ్రా అని చెప్పేసి ఇంకా జేఎస్ స్కూల్ వర్సెస్ మన వాళ్ళు హాస్టల్కి వార్ జరుగుతూ ఉంటుంది. అలా చాలా గట్టిగానే కొట్టుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పంచని జాగా ఉంటుంది. మన వాస్కో గారు అయితే వాడు ఎక్కడ పోయారు రా జేఎస్ గారు వాడు ఉంటే బాగుందంటే జేఎస్ గారు వాడు లవర్తో పాటు హ్యాపీగా ఉంటాడు. అక్కడ చూసుకుంటే జేఎస్కి ఫోన్ వచ్చి ఉంటుంది. అది మన వాస్కో గారు ఇలా ఇరుక్కుపోయారని చెప్పేసి మీరు రావచ్చు అని చెప్పి బండ గురించి నుంచి అక్కడ ఫోన్ చేస్తే, ఓహో అట్టంటావా సార్ నేను అక్కడిని పంపించాను, అక్కడికి నేను వాస్కోకి పంపించండి ఎవరిని పంపించాను చెప్తుంటే చూసుకోండి మళ్ళీ అని చెప్తుంటే మనకి జోహన్ పంపించుంటాడు.
1 8 అరకులో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అసలు ఫైట్ చేస్తారు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను పోతాను, కానీ వాళ్ళు ఓవర్ హ్యాండ్ అవుతున్నట్టు అప్పుడే ఉన్న చూస్తుంటారు మనోడు. ఇతరులతో ఫైట్ చేస్తుంటే నువ్వు 180 మ్యాచెస్ గెలిచాను, 197 మ్యాచెస్ ఓడిపోయాను అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అయితే వీళ్ళు ఫైట్ చేస్తుంటే జెర్రీ ఇంకా మన వేరన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని చూసి వెంటనే గార్డియన్స్ ఇద్దరు ఫైట్ చేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఇదంటే ఓకే, కానీ హెచ్ గ్రూప్ ఉంటాడు, అసలు ఎవరు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఆ హెచ్ ఎవరిదో కాదు, మన ఎలీజాంగ్డి అంత బిగ్ డాడీ వచ్చేసాడు, అది కూడా చిన్నపిల్లలు నెట్టుకుని వచ్చి ఉంటాడు. దాన్ని చూసి ఇతను అసలు నా బిగ్ డాడీ అని చెప్పేసి అందరూ షాక్ అవుతున్నారు. జీన్ ర్యాంక్ కూడా ఇంకా చూసి మొన్నే వచ్చేసారు, నేను చూసి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్తుంటే ఈయనింటికి ఇలా చేశారు అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే మీ పని పట్టేస్తా అని చెప్పి చెప్తా. ఇక్కడ చూసి మొన్నే చిన్న లీజాంగ్ వచ్చేసి మరి పెద్ద లీజాంగ్ని పడవని చెప్పి చేస్తుంటే తను పడవలేక గమ్ముగా అంటాడు. నీకేమైంది, నువ్వేం చెప్పాక వదిలే, ఇదంతా నీకు ఎవరు చేయమన్నాడు, కార్పెంటర్ మా నాన్న అంటాడు. నీకు అలాంటి నమ్మపక్క, మీ కార్పెంటర్ నిజమైనవాడు కాదు, తను ఎప్పుడు ఫేక్ చేస్తూ ఉంటాడు, తను ఎప్పుడు కాపాడుకుంటూ చేస్తున్నారు, ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మనకి రియల్ ఫ్యామిలీ, నా కొడకలారా మీరు చాలా పెద్ద పనులు తప్పు చేశాడు పిల్లల చేత అని చెప్పేసి మనతో ఫైట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా చాలా కోపంతోనే తను చాలా బ్యాడ్ యాస్ కన్నాను కొడుతుంటారు. దాని చూసి పెద్దగా షాక్ అవుతున్నారు, రండ్రా నా కొడకలా ఇప్పుడు అయిపోతాం అని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే మన హాస్టల్తో అంటే హాస్టల్ బిగ్ డాడీ కాబట్టి ఫుల్గా ఫైట్ చేస్తుంటాడు. అందరూ చూసి నన్ను భయపడతా ఉంటారు. అప్పుడే అందరూ అసలు అట్ట ఫైట్ చేయాలనుకొని ఎంకట పోతా ఉంటారు. సరే అయితే నాతో ఫైట్ చేస్తా కదా రన్ అని చెప్పి అక్కడ మనకి సీన్ కట్టి మన జెర్రీ ఇంకా మన వేరని చెప్పేసి అంటారు. ఇద్దరు ఫైట్ చేస్తాను రెడీ అవుతూ ఉంటారు. అయితే వన్ హ్యాండ్ అని ఫైట్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే పోయినసారిలాగా కాకూడదు అని చెప్పేసి ఇద్దరు పవర్ లెవెల్స్ అని ఎక్కువ అని చెప్పేసి ఒక కప్పులాగా ఫైట్ చేయాలని చెప్పి ప్లాన్ వేసి ఉంటాడు. దానికి మన జెర్రీ కూడా ఓకే అనేసి ఇంకా వన్ హ్యాండ్ ఫైట్స్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా అలా వాళ్ళు ఇద్దరు పంచెస్ తీసుకుంటే అక్కడ సంథింగ్ సౌండ్ వస్తుంది. అదే మన జిన్నాంగ్ కూడా వచ్చేసి జెర్రీ కొన్ని పని అయిపోయింది వెళ్ళిపోయింటే, నేను మా బాస్ మాట ఏంటంటే ఇది మీ బాస్ మాట ఇది వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చెప్పేసి అక్కడ సరే అయితే బాస్ చెప్పాడు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడి నుంచి అలా వెళ్ళిపోయిన ఉంటాడు. ఎందుకంటే మనడు కాంటాక్ట్ చేసుకుంటారు కదా జైల్లోకి వెళ్ళిపోయి జెర్రీ నా మాట నాదని చెప్పేసి అలాగా ఇక్కడ చూసుకుంటే ఓహో ఇక్కడేం చేస్తాను నా కొడక ఏదంట నీ వల్ల అని చెప్పేసి కుక్కనుకుంటున్నట్టు కొడుతూ ఉంటాడు. ఇంకా దాని రండ్రా నా కొడకలా మీ అంకుల్తో ఫైట్ చేయండి అని చెప్పేసి మన వాడు ఫైట్ చేసినాక వెళ్ళి ఉంటాడు. ఇంకా మన వాస్కోడు అయితే ఆ ట్రైన్ బాయ్తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. వాడి పేరు మర్చిపోయినానికి నేను ట్రైన్ బాయ్ అని చెప్తున్నాను. ఏదైతే చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. వాస్కోడు అయితే చాలా ఎక్స్క్యూజ్ అయిపోయినా నీతో ఫైట్ చేస్తాను అంటే లేదు నేను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పేసి మనం మూట యూజ్ చేసానికి ట్రై చేస్తుంటాడు. ఓహో నీకు ఇంత పవర్ ఉండేది అని చెప్పేసి తను ఇంకా అప్పటికి బాధపడుతుంది ఇదే చెప్తుంటాడు. సరే అయితే నీతో ఫైట్ చేస్తా అని చెప్పేసి వాడు తను ఫుల్ పవర్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఎంతమంది ఉంటారు ఇలాంటి నింజా టెక్నిక్స్ని స్పాన్సర్ చేస్తూ ఉంటాడు అటు అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా మనోడు అయితే మనోడు కూడా మన బాక్సింగ్ అయ్యి ఇంకోటి మన సాగొట్టేసరికి మన జాక్లీ అయితే వాడితో ఫైట్ చేస్తుంటాడు. జాక్లీ గాడు ఫుల్ ఆఫ్ ప్లేట్లో ఉన్నా కానీ వాడితో ఖచ్చితంగా ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే దానిని ఎప్పుడైనా సర్పాస్ చేయాలని చెప్పి ప్లాన్లో ఉంటాడు. నాడతా మళ్ళీ లోగల్ని కూడా నా కూడా కరే లేరే సిస్టమ్ నా కూడా ఎక్కడ ఉన్నారని చెప్తే చెప్పు లోగల్ని మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతున్నాను చెప్పేసి ఇడుగురు అని చెప్పి ఇంకోళ్ళు లాయల్టీ వాళ్ళు వచ్చేసి మన లోగల్ని కానీ మోసం చేసేస్తూ ఉంటాడు. యూజ్ అన్న బిచ్ అని మన అడుస్తూ ఉంటాడు. తర్వాత తన కొడుకు పట్టేద్దాని చెప్తే గుడ్ డేట్ అని చెప్పేసి పోతున్నప్పుడు మన జెర్రీ కూడా వచ్చేసి మన వచ్చేసి మన కానీ కాపాడు ఉంటాడు. నువ్వు బాగున్నావు జెర్రీ కూడా యాక్సిడెంట్ అయిపోయాడు. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ అంటే అలసిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తా ఉంటే ఇంకప్పుడే ఇక డానియల్ గడి వాళ్ళిద్దరిని వేసేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నాతో ఫైట్ చేస్తాను చెప్తే అప్పుడు అందరికీ ఏదో సంథింగ్ సౌండ్ వస్తుంటుంది. అక్కడికి ఎవరో లాక్డౌన్ పోతూ ఉంటాడు. అదే మన జాక్ని ఇంకా వాసుకొని దాన్ని కొట్టినాడు కాదు మన ఎలీజాంగ్ వచ్చేసా నేను ఇక్కడికి వచ్చేసా మీకు బిగ్ డాడీ అని చెప్పేసి ఎలీజాంగ్ నేను వచ్చేసా నేను చూసి చాలా రోజులు అవుతుంది మెట్రమా అని చెప్తాను నడుస్తుంటాడు. ఇదిగో అయితే ఇల్లు పట్టుకో అని చెప్పేసారు మన వాళ్ళు ఇద్దరిని పట్టుకుని ఉంటాడు. రండ్రా ఫైట్ చేద్దాం అని చెప్పి చెప్తుంటే నా కొడక నువ్వు ఎలీజాంగ్ కోసం వెయిట్ చేస్తావు, నేను నీ కోసం వెయిట్ చేశాను. ఎందుకంటే నువ్వు లేని రోజులు నాకు చాలా బాధేసి, ఎందుకంటే నేను కనపడి పెట్టి రోజు నేను కొట్టాలనుకుంటా నువ్వు చేసిన పని అట్టుగా నేను ఏం చేశాను రా అని చెప్తుంటే సరే అయితే నువ్వు నాకు గుర్తొస్తున్నావు పొరా పక్కకి అని చెప్పేసి మన ఫైట్ చేసినానికి ఇద్దరు దిగేస్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు వన్ పంచెస్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన వెరీనైతే ఇప్పటి వరకు చాలా మందితో ఫైట్ చేసి ఉంటాడు. చాలాసార్లు మన హాస్టల్ని కాపాడి ఉంటాడు. తన కోసం హాస్టల్ని కాపాడడానికి చాలా మందితో ఫైట్ చేస్తారు కదా తను తెలియకుండానే ఒక టెక్నిక్ని మాస్టర్ చేస్తుంటాడు. అంటే తన కొత్త టెక్నిక్ని తను సృష్టించుకుంటాడు. ఆ టెక్నిక్లు ఏంటంటే తను ఎంతమంది ఎలా వస్తున్నా కానీ బాడీలోని వీక్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా తనకి తెలిసిపోతూ ఉంటాయి. ఆ వీక్ పాయింట్ మీద కొడుతుంది సగల తను ఈజీగా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ వీక్ పాయింట్స్ అనేది అక్కడ ఉంటే అది టాప్ హెడ్ అని అలా మనోడైతే చాలా గట్టిగానే మాస్టర్ చేసి ఉంటాడు. దానికి ఒక పేరు కూడా పెట్టి ఉంటాడు. అదే విన్జో కాదు జుడో అని చెప్పి అనుకుంటా. అక్కడ మనోడైతే వీడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అది మన ఒలివ్యాంగ్తో ఫైట్ చేస్తూ ఇన్ని ఎంత కొట్టినా కానీ వీడికి ఎటువంటి నొప్పి వేయట్లేదు. కానీ డైలీ వేస్తే ఫైట్ చేస్తున్నాడు. నాకు తెలుసు చిన్న అప్పుడు కూడా తనకి ఎటువంటి ఫీలింగ్స్ అనేది లేదు. కానీ నేను ఎంత కొట్టినా కానీ దీనికి ఎటువంటి నొప్పి వేయట్లేదు. నాకు అర్థం కావట్లేదు. దీని ఎటువంటి బాధ అసలు నాకు చూపించట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటాడు. నువ్వు చాలా గట్టిగా కొట్టు కానీ నొప్పి వేయట్లేదు నాకు అని చెప్పి చెప్పేసాకలా అప్పుడు తన నోట్ కింద పెట్టుకుని స్టైల్ గట్టి కొట్టేస్తుంటాడు. మన రీజన్ కూడా గోడ కట్టి దాని చూసి మన తన సిగ్నేచర్ మూవ్ యూస్ చేస్తుంటాడు. మన వేరన్ కొడుకేస్తూ ఉంటాడు. తను చూసి ఇంటరా నువ్వు చేయగలిగింది ఇంకేం లేదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత అయితే తన మీద అస్థితంగా పవర్ యూస్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. తనకి ఎటువంటి పెయిన్ ఉండదని చెప్పేసి
అదే పాస్ట్‌లో మనోడు గన్‌పాడ్‌కి దొరికినప్పుడు అదే ఒలివాంగ్ గాడు అప్పుడు గన్‌పాడ్‌కి అప్పుడు తెలిసుంటది. అంటే నీకు ఎటువంటి పెయిన్ అనేది ఉండదా నీకు? అంటే నీకు ఎక్కడ తగిలినా కానీ ఎటువంటి పెయిన్ ఉండదా? అంటే నాకేముండదు. కానీ నాకు పెయిన్ అనేది అనుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాను. అందుకే నేను చాలా ఫైట్లు చేశాను. కానీ ఒక్కరోజు నేను ఫీలింగ్స్ పడినాను. ఆ పెయిన్ అది నాకు నొప్పొచ్చింది. ఆ ఒక్కరోజు అదే ఎలీజాంగ్‌తో ఫైట్ చేసినప్పుడు అని చెప్తుంటే, సరే అయితే ఇప్పుడు నాతో ఫైట్ చేశాను నీకు అలాంటి నొప్పొస్తది. ఖచ్చితంగా నా కొడకా రారా నాతో ఫైట్ చెయ్యి అని చెప్పి ఎలీజాన్ని రెడీ చేస్తుంటాడు. ఇంకా నాతో ఎలీజాన్ కూడా నన్ను చూసి మనమైతే అవుట్ ఆఫ్ మెంబర్స్ అయిపోతున్నాను చెప్పి ఫైట్ చేసినానికి రెడీ అవుతా ఉంటాడు. ఇంకా అప్పుడే ఎలీజాన్ గాడు నేను చూసుకుంటా ఈ ఒలివాంగ్‌ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత నువ్వు చూసుకుంటావా మరి నేను కూడా దేనికి సరే నేను ఎడితే ఫైట్ చేస్తా నా మాస్టర్ చేసుకుంటే నువ్వు కాసేపు నేను ఎడితే ఫైట్ చేస్తాను చెప్తాడు. ఓ మై గాడ్ మై ఫేవరెట్ గాడ్ ఎలీజాంగ్ నాతో ఫైట్ చేయబోతున్నాను అని చెప్పేసి ఇంకా అనుకుంటా ఉంటారు. అక్కడికి చాలామంది పిల్లలు వచ్చేస్తూ ఉంటారు. తను చూసి ఎలీజాంగ్ అదే షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ చిన్న ఎలీజాంగ్లు అంట. తను చూసి చూసారా మీ డాడీకి నొప్పి చేయాలని చెప్పి ప్లాన్ వేస్తున్నాడు. అలా చేయకుండా చూసుకొని చెప్తే నాకు కూడా పిల్లలతో ఆడుకుంటావా అని చెప్పి మనం నడుస్తూ ఉంటాడు. కానీ పిల్లలతో వాడితో ఫైట్ చేస్తుంది. దాన్ని ఏంటంటే అటాక్ చేయకుండా గమ్ముగా ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఇంకా మనోళ్ళు కూడా జేహాస్కుల్లో కూడా ఫైట్ చేస్తుంటారు. ఇక్కడ చూసే జిన్రాంగ్ కూడా అయితే ఓకే ఇక అందరూ ఇరుక్కుపోతున్నారు. ఇంకా నా మాస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసే టైం వచ్చింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా పెద్ద కూడా బిజీగా ఉన్నా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫైట్లో ఉన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనోడు తన చేతిలో నుంచి సిగరెట్ పడిపోతుంటుంది. అంటే మనోడు ఎవరినో చూసుంటాడు. కానీ అది ఎవరు అని చెప్పి మరి తెలియదు. అదే మనం చూసుంటాడు. అది మన జోహాన్ సిఓ వస్తున్నందుకు మనకి తెలుస్తుంటుంది. అంటే మన జోహాన్ సిఓ ఈ మ్యాచ్లోకి జాయిన్ అయిపోతున్నాడేమో అని చెప్పి డౌట్ వేస్తుంది. కానీ అప్పుడే మన ఎలిజాంగ్ మీద చాలా పంచెస్ కొడుతూ ఉంటారు మనం వారన్. కానీ తను ఎక్కడ కొట్టినా తనకి ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. తను చూసి నా కొడక నీకు ఎంత కొట్టినా నీ పెయిన్ ఎందుకు రావట్లేదు అని చెప్తే అది నాకు రాదు ఎందుకంటే నేను పవర్ ప్లాన్ పెట్టినా చెప్తే నా కొడక నేను ఎంత కొట్టినా నీకు నొప్పి ఎట్లా అని చెప్తే సరే అయితే అక్కడ చూసే ఇంకా మనోళ్ళంట జేఎస్కుల్ని గెలిచేసి ఉంటాడు. అదే కొట్టేసి ఇంకా అందరూ గెలిచేసి ఉంటాడు. ఇంకా జేఎస్కుల్ ఇంకొకే ఒకడు మిగిలిపోయి ఉంటాడు. అదే మన వాస్కో. ఇంకా వాస్కో చూసేసి నేను ఒక మూడుకుని అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను ఎటువంటి పనికి రాని చెప్తే సరే నేను ఫైట్ చేస్తాను చెప్పి తను గోల్డెన్ బ్యాన్ బయటికి తీస్తున్నాడు. గోల్డెన్ బ్యాన్ అనుకుంటున్నాను అయితే మనకి పవర్ ఇస్తుంది అనుకుంటాడు. కానీ తన బాడీ చాలా అలిసిపోయింది. తను ఎటువంటి పంచెస్ చేసేలాగలేడు. అప్పుడే నువ్వు పిల్లల్ని ఇలా వాడుకుంటావు అని వాడికి తెలిసి ఉంటే అప్పటికప్పుడే నేను చంపేశాను అని. కానీ ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు. నేను ఖచ్చితంగా నేను ఓడిస్తాను చెప్పేసి మన ఎలిజాంగ్ మీద అటాక్ చేసేదానికి మన వాస్కో రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే మనం వాస్కోని తనేసి లేదు పోరా పక్కకి అని చెప్తుంటే నువ్వు చాలా అలిసిపోయావు నాతో ఫైట్ చేయాలని చెప్తుంటే నేను అలిసిపోయినా పర్వాలేదు కానీ నేను సాగు కొడతా అని చెప్పేసి మన వాస్కో అయితే వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాస్కో వెనక నుంచి బన్నగుల్స్ ఒక టీం మెంబర్ వచ్చి ఉంటాడు. అలాగా మన బన్నగుల్స్ మొత్తం ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. మనం చేసి ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసేసి ఇంకా హాస్టల్ మొత్తం ఓడిచేసేదానికి మేము వచ్చేసాం. బన్నగుల్స్ ఒక చాలు మేము అసలు వాళ్ళు మనం చేసి చెప్తుంటాడు ఆల్రెడీ వెళ్తాం మేము ఫైట్ చేస్తాం హాస్టల్ వాళ్ళతో కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం హాస్టల్ని కట్ చేసేస్తాం బన్నగుల్స్ ఖచ్చితంగా గెలుస్తుంది పదని వెళ్దాం అని చెప్పేసి ఎవరైనా ఫైట్ చేసేదానికి వెళ్తూ ఉంటాడు. ఓకే దాన్ని చూసుకుంటే అప్పుడే మనం వీడికి మంచి అటాక్ చేస్తుంటుంది డిస్యూజన్ అంటే చాలా గట్టిగానే ఫైట్ చేస్తుంటాడు. ఇటువంటి హాస్టల్తో వాళ్ళు ఫైట్ చేసింది ఒకసారి మన జోహాన్ వాళ్ళని చూసి హాస్టల్ అంతా భయపడేది జోహాన్ వల్ల. ఎందుకంటే జోహాన్ ఒక్కడే చాలు హాస్టల్ మొత్తానికి. కానీ ఇక్కడ చూసుకుంటే మన వేరంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ దాని తర్వాత వీళ్ళతో ఫైట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఏంటంటే పవర్ఫుల్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అవుతాయని చెప్పి సో క్రూ హెడ్గా అంటారు పవర్ఫుల్ కూడా అవ్వదని చెప్పి మన జాక్లీ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళందరూ ఫైట్ చేస్తూ అలాగే వీళ్ళిద్దరు మాత్రమే కలిసి బన్నగుల్స్ మొత్తం నోటిస్తుంటాడు. ఇంకా చేసుకొని ఉంటారు ఇది మా లిమిట్ మేము ఏం చేయలేకపోతున్నాం ఇక్కడితో ఆగిపోయాం మేము బన్నగుల్స్ తిని ఎవరిని ప్రొటెక్ట్ చేయలేదని చెప్పి అనుకుంటుంటాడు. అప్పుడు వీళ్ళు ఫైట్ చేస్తుంటే ఎవరో వస్తూ ఉంటాడు. అది దాన్ని చూసుకొని వీళ్ళు ఎవరు ఇది ఇంకా అందరూ షాక్ అవుతున్నారు. అది ఎవరా కాదు అంకుల్స్ ఆఫ్ ది హాస్టల్ అదే మన మెయిన్ హాస్టల్ అంకుల్స్ వచ్చేసి ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఓహో వాళ్ళు మన కాపీయా వాళ్ళు బాగానే ఫైట్ చేస్తున్నట్టున్నారే రైడింగ్ అంటే అని చెప్తుంది వీళ్ళు ముసలి అని చెప్పి చెప్తుంటే ఇంకా మన హాస్టల్ మొత్తం యూనిట్ అయిపోయింది. ఇంకా దాన్ని చూసి మన మళ్ళీ సీక్రెట్ పడేసి ఉంటాడు భయపడిపోయి ఉంటాడు. నాకు తెలిసి ఆ సీన్ ఇదే అనుకుంటా. దాన్ని చూసి అందరూ వచ్చేసారు నాకు చాలా హ్యాపీగా ఉంది నీ ఇక్కడ ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంటే అక్కడ మనకి సుజీ పాట కూడా ఉంటుంది. నేను వీళ్ళని తీసుకురావాలనుకోలేదు కానీ తీసుకుని వచ్చాను ఎందుకంటే అందరూ వచ్చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంటే ఓహో మా వాళ్ళే మనం ఒరిజినల్ మన వాళ్ళు కాపీ అని చెప్తుంటే వీళ్ళు మన కావ్య సరే కానీ ఎట్ ఫైట్ చేస్తుంది. అప్పుడే మన జోహన్ గారు చూస్తూ ఉంటాడు. జోహన్ గారు వెళ్ళిపోతున్నాడు. నా దేశం మనకి ఇప్పుడు మనోళ్ళు కూడా ఒక జోహన్ వచ్చేసని చెప్పేసి ఎందుకంటే మనోడు మ్యాక్స్ అండ్ డెరిక్స్ ఇద్దరు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు 3 years ఎగో అయినా జోహన్ కంటే పవర్ఫుల్ అని చెప్పేసి చెప్తుంటాడు. అలా వాళ్ళిద్దరు కలిసి చాలా సింగ్గా ఫైట్ చేస్తుంటాడు. మన ఎలిజాంగ్ అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూసుకుంటే హెడ్సెట్ చూస్తున్నారు అని చెప్పి ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటారు. మన ఇద్దరు చరకొట్టేసి నాకు తెలుసు వీళ్ళు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి కాపీని మొత్తం ఓడి చేస్తూ ఉంటాడు. తర్వాత ఇక ఎలిజాంగ్ని పైకి లేపేసి ఇంకా అలా హాస్టల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలా హాస్టల్ మొత్తం రీయూనిట్ అయిపోయి ఉంటుంది హాస్టల్ బి.
దాని తర్వాత అయితే అమ్మయ్య నేను కూడా ఒకసారి అక్కడ ఉంటే బాగుండేది, కానీ అప్పుడు లేను, నేను ఇప్పుడు వాళ్ళతో పాటు ఉండలేకపోతున్నాను అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే వింజింగ్ కడితే ఈ పెడిసి ఎట్లా ఫైట్ చేసాను ప్లాన్ వస్తున్నాడు. నువ్వు అప్పుడు చేసి చాలా చాలా పెద్ద తప్పు, ఆ తప్పు నుంచి నువ్వు తప్పించుకోవడం చాలా ట్రై చేస్తానంటే ఆ తప్పు ఇప్పుడు కాదు, ఆ పాస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు మన ప్రజెంట్ దగ్గర ఫైట్ చేద్దాం అని చెప్తుంటే, అంటే పాస్ట్లో ఏదో జరిగింది అది మన వింజింగ్ బ్యాక్ స్టోరీ చూసుకుంటాం. ఇంకా అలా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ గురించి తెలిసిన విషయమే కదా, మన వింజింగ్ అయితే చాలా కలద్దాలు చేసేసారు కదా, తను ఫుల్ పవర్ పొజిషన్లోకి వెళ్ళిపోయి తను ఫైట్ చేస్తుంటాడు. ఇంకా దాని తర్వాత అయితే వాళ్ళిద్దరు ఫైట్ చేస్తున్న మధ్యలో మన జింజంగా చూపిస్తూ ఉంటాడు. అయితే అందరు కలిసిపోయారు అనమాట. నా మాస్టర్ ప్లాన్కి ఇదే సరైన సమయం అని చెప్తుంటే అప్పుడు పిల్లలందరూ వచ్చేస్తుంటారు. చూసారా మీ డాడీతో ఎవడో ఫైట్ చేయాలనుకుంటున్నాడు, డాడీ వాళ్ళే ఈ విల్స్ అని చెప్తున్నారు కదా, వీళ్ళతో ఫైట్ చేసి చెప్పి చెప్తూ ఉంటాడు. తల్లికి ఏమైతే ఏం చేస్తాడు, వాళ్ళని చంపేస్తాను చెప్తుంటాడు. ఇంకా దాని అయితే ఇంకందరూ భయపడుతుంటాడు పిల్లలతో ఫైట్ చేయాలని చెప్పేసి. ఇంకప్పుడే వాళ్ళకి ఒక మాస్టర్ కూడా దొరుకుంటుంది. అదే మనోడైతే ఆల్లీ, అది మన లోకల్లీ అయితే జరగంటాడే నాకు జోయి పడి ఫోటోస్ దొరికి నేను వెళ్ళిపోతానని చెప్పి చెప్తే వెళ్ళిపోతుంటాడు. దాని నుంచి ఇంకందరూ షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే జోయి పార్క్ ఫోటోస్ దొరికేసి అనిపించి వాళ్ళు మన లోకల్ లీగ్ అయితే ఎవరిని పడుకోకుండా వెళ్ళిపోవని చెప్పి ఉంటాడు. మన లోకల్ లీగ్ పిల్లలకి ఒక నైట్ మెయిల్ అంటాడు. దాని చూసి ఇంకొందరు భయపడి వెళ్ళిపోతూ ఉంటాడు. దాని చూసి రే అట్రా అని చెప్తుంటే తను అంటారా ఎలా చేశారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలీజంగ్ అయితే ఒక్కడే ఉంటాడు ఓలీ వెంకడు. ఇంకా దాన్ని చూసి వెంటనే మీరు నాకు కనిపెట్టేశారా, సరే అయితే ఫైట్ చేద్దాం అని చెప్పేసి దాని తర్వాత సీన్ కట్టేది కన్నీ చూపిస్తుంటాడు. కన్నీ అంటే నీకు నేను చాలా అంటే చాలా ఎక్కువ ట్రైనింగ్ ఇస్తున్నాను, నువ్వు ఆ ట్రైనింగ్ తట్టుకోగలవా లేదో నాకు దౌడుగాను, కానీ నేను తట్టుకోగలను అని చెప్పి మనం చెప్తుంటాడు. కానీ ఈ ట్రైనింగ్ అనేది ఎలీజాకి కోసం క్రియేట్ చేసిన ట్రైనింగ్, నీకోసం ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ మూవ్ అని క్రియేట్ చేస్తాను, పర్ఫెక్ట్ మాస్టర్ అని క్రియేట్ చేస్తాను, ఖచ్చితంగా నీకంటూ ఒక కొత్త టెక్నిక్స్ అని క్రియేట్ చేస్తాను, నీకు ఎటువంటి పెయిన్ అనేది ఉండదు, దాని ప్రకారంగా నువ్వు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకు అని చెప్తుంటాడు. నిన్ను ఒక డేంజరస్ వెపన్గా మారుస్తానని చెప్పేసి అలా ఇంక మన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పట్లేదు, అంటే యాషీస్ ఏదని చెప్పి చెప్తున్నాను అక్కడ. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు తిరిగి మనతో ఫైట్ చేస్తుంటాడు. ఇక మనోడితో ఫైట్ చేస్తే కదా మనోడు కూడా నా చీర కొట్టానుకుంటున్నాడా, ఇది చాలా బాగుంది నేను ఎడుక్కుంటా అని చెప్పి మనం ఎడగొట్టేసుకుని ఉంటాడు. దాన్ని చూసి ఇది ఎట్రా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోటైతే ఇది టెక్నిక్ కదా చూపిస్తాను చెప్పేసి వాళ్ళు చెయ్యి ఎడగొడుతుంటాడు. తన ఫైల్ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు. అలా ఎక్స్ప్రెషన్స్ లేకుండా చైల్డ్తో ఫైట్ చేసి నేను ఎప్పుడో మనకి గన్ను చూపిస్తుంటాడు. నీ వెపన్స్, నీ పవర్ చాలా అంటే చాలా ఎక్కువ, నీ బాడీలో ఎటువంటి పెయిన్ అనేది అది నీకు డిసడ్వాంటేజ్ అవ్వచ్చు, అడ్వాంటేజ్ కూడా అవుద్ది. కాబట్టి నువ్వు ఎవరినైనా సాగొట్టచ్చు, ఈ టైనింగ్ నువ్వు తట్టుకోగలవా అని చెప్తుంటే నేను తట్టుకోగలను అని చెప్తుంటాడు. అలాగా తను గన్ పార్క్ని టెక్నిక్ని మాస్టర్ చేస్తుంటాడు. అలా మన గన్ పార్క్ లాగా ఫైట్ చేద్దాం నేర్చుకుంటాడు. అలీజాన్కి తను 3 నెలలు నేర్పించింది 3 సంవత్సరాల్లో తనకి ఫుల్ మాస్టర్ చేసేసి ఉంటాడు. 3 వారాలు అనుకుంటా సంథింగ్. అలా చూసేది కదా మన ఎనిమల్ అయితే నా కొడక నువ్వు ఏంద్రా మరి అన్నావు అని చెప్పేసి తను ఒక గన్ తీసుకుని ఇక్కడ చూసే కదా ఇటెప్పుడు ఎవరిని మోసం చేయలేదు, ఇటెప్పుడు ఎవరిని బిట్టా చేయలేదు, తను హాస్టల్ కోసం నిలబడి ఉన్నాడు. హాస్టల్ ఏం జరిగినా కానీ తను ముందుండి దాన్ని చూసుకున్నాడు. తను ఎవరిని మోసం చేయలేదు. నాకైతే ఆ విషయం బాగా తెలుసు. హాస్టల్కి సరైన ఓనర్ ఇటే అని చెప్పేసి మన జీందాం గారు చెప్తూ ఉంటాడు. కానీ హాస్టల్ దీన్ని మాత్రం వరది కాదు ఇడికి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి మనకి ఏం అర్థమవుతుందంటే మన జీందాం గారు అయితే ఫుల్ మాస్టర్ ప్లాన్లో ఉంటాడు. కసింగ్ వచ్చేసి మనం చెప్తుంటారు ఫక్ ఇటు 35 చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే మనం చెప్పారే నాకు నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంకెడితో ఫైట్ చేసానికి రెడీ ఉంటాడు. వచ్చేసాడు. ఇది ఇంకా నా మాస్టర్ ప్లీజ్ని స్టార్ట్ చేసిన సమయం వచ్చేసింది. ఇంకెట్టాడు ద గోటర్ క్యారెక్టర్స్ ఇద్దరు ఫైట్ చేయబోతున్నా అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరు ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇదిగో అసలు నా మాస్టర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక ట్రక్ అనేది వాడిని గుడ్డేసానికి ప్లాన్ వేసి ఉంటుంది. అలా గుడ్డేసరికి వెళ్తాను నిగుడు పక్కన పడిపోయి ఉంటాడు. అది ఎవడో కాదు మన జేమ్స్ గడు వచ్చేసి నేను చూసి పెట్టి దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకప్పుడు నేను ప్లానింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ అట్టికి ఇచ్చా అని చెప్పేసి అలా తన సినారియోస్లో ఒక్కొక్కరు ఎవరితో ఫైట్ చేస్తాను చెప్పి సినారియో అని చూస్తుంటే కానీ మిగిలిపోయిన ఒకే ఒకడు అదే ఆలివెంగ్. కానీ ఎవరితో ఫైట్ చేయాలనుకుంటే అప్పుడు కూడా వచ్చేసి నువ్వేం చేస్తున్నావు చాక్లెట్ తింటావు నాకు చాక్లెట్ ఇస్తావు అని చెప్తుంటే ఇదంతా మూడు కాబట్టి ఏం చేసుకోడు. నువ్వు ఇది అలా చేస్తున్నావా ఓకే నాకు అర్థం అయిపోయింది అని చెప్తూ నువ్వు ఓలివ్యాంగ్ని ఓడించాలని చెప్పి అనుకున్నావు కదా డిబేట్ చేయాలనుకుంటున్నా సరే లేదు నేను అదేం చేయట్లేదు నా తెలుసు నువ్వు ఓలివ్యాంగ్ని ఓడించాలనుకుంటున్నావు దాన్ని నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంటే నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంటే ఓలివ్యాంగ్ నన్ను ఎప్పుడు సరిగ్గా చూడలేదు దానికోసం ఆ పని కోసం నేను చేస్తాను జక్రాక్ అని చెప్తుంటాడు అంటే తన పేరు రివర్సల్ చెప్తుంటాడు. దాని చూసామని దానికోసం ప్లీజ్ ఖచ్చితంగా నన్ను తనలో జాయిన్ చేసుకునే సకలా నాకు ఒక పవర్ఫుల్ అయినా వీటి దొరికాడు అని చెప్తూ అలా మన జింగ్లాంగ్ అది మన జాస్ గారు వచ్చేసి జింగ్లాంగ్ అని యూజ్ చేసుకుంటాడు. తను ఇప్పుడు అలీవ్యాంగ్ ఎప్పుడు తను సరిగ్గా బిహేవ్ చేయలేదని చెప్పి తనకు అంకుల్గా ఎప్పుడు చూడలేదని చెప్పి తనకు అప్పుడు కోపం తెచ్చుకుంటా ఉంటాడు. అందుకోసం చెప్పి ఖచ్చితంగా అలీవ్యాంగ్ నోట్ చేయడానికి తను హెల్ప్ చేస్తుంటాడు. తనకి ఇంకా యూజ్ ఉంటుంది పిల్లలతో సింగ్ చేస్తే జింగ్లాంగ్ గారు ఇదంతా చేస్తా అని చెప్పేసి కదా నువ్వు దేని పనికిరావు కానీ నువ్వు ప్రతి ఒక్కరిని బిట్రా చేసావు ఇప్పుడు నువ్వు అలీవ్యాంగ్ కూడా బిట్రా చేసావు అలా నువ్వు హాస్టల్ కూడా బిట్రా చేస్తావు అని చెప్పి చెప్తుంటే అవును అది నా ఇష్టం కానీ ముందు చెప్పాలంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు నువ్వు దేనికి పనికి రాకుండా పోయావు ఫస్ట్ నీ ప్లాన్ వేసిన నీ మీద ఆ ప్లాన్ అది ఎప్పుడో వర్కౌట్ అయింది కానీ
నీకు అది ఎటువంటి అవసరం లేదు. నేను ఇప్పుడు వరకు తెలియని అనుకున్నావు కదా, నువ్వు దేనికి తెలియనాడు కాదనేసరికల్లా ఎలా నుంచి తనకు బిట్టే జరిగిపోయి ఉంటుంది తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి. తను చూసి ఇంతకాలంగా తన గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాయి, తన గర్ల్ ఫ్రెండ్ కాదనేసరికల్లా ఇంకా అందరూ షాక్ అవుతూ ఉంటారు. తను విగ్ తీసేసి తను జింజాంగ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తెలిసేసరికల్లా షాక్ ఉంది. వాస్కో కూడా ఒకసారి చూస్తుంటాడు కానీ గుర్తుపట్టలేదు. తను చూసుకునే తను ఇప్పుడు చాక్లెట్లు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ చాక్లెట్లో ఏం మాత్రం కాదు, తను ఇప్పుడు తన వైపు తిప్పేలాగా ఒక టెక్నిక్ అది అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. తను ఎప్పుడో నుంచి ఇంతో కలిసి కూర్చుంది అక్కడ. ఎప్పుడు నీ సీట్ అనేది ఖాళీగా ఉంది, ఆ సీట్ బుక్ చేసి కూడా నేనే. ఇంకా అలాగే నిజం చెప్పాలంటే ఒకసారి నేను భయపడతాను, ఎందుకంటే తను నేను కనిపెట్టేస్తాను చెప్పి. తను ప్రతిసారి నన్ను చూస్తుంటాడు కానీ తను కనిపెట్టలేపాడు. నాకు తెలుసు తను ఎప్పుడు తను తక్కువ స్థాయిలో ఎప్పుడు పట్టించుకోవాలని చెప్పి. దాని ప్రకారంగా నేను ఇలా మేము సక్సెస్ అయ్యామని చెప్పి చెప్పేసాక ఇక్కడ అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా వాస్కో గారు అయితే ఏంద్రా ఏం జరుగుతుంది ఇక్కడ అని మన వాస్కో గారు అనుకుంటాడు. తన దగ్గర ఉన్న హెడ్ స్టాట్యూ కూడా ఫేక్, ఎందుకంటే తను క్రియేట్ చేసింది. ఇలాగా నేను మొత్తం సృష్టించాను, నిన్ను కూడా ఓడిచ్చేసాను, ఇంకా బన్నుకల్స్ కూడా దేన్ని పనికడదు, చేసుకుని కూడా నేను ఓడిచ్చేసాను అని చెప్పి తను చెప్తుంటాడు. తను చూసి మనమైతే షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు మరీ ఇంత దారుణంగా మోసపోతావు నేను అనుకోలేదే అని చెప్తాను అనుకుంటే, అప్పుడు వెళ్ళేటప్పుడు కాపాడు అనుకుంటే అప్పుడు నేను చోటు కొట్టేసి ఇంకా దాని తర్వాత బాస్ ఇంకా మీకు ఫైనల్లీ మీకు నేను రెట్టివి కాగలను, మీకు నేను రెస్పెక్ట్ కాగలను అని చెప్తుంటే 3 సంవత్సరాల క్రితం జోహాన్ వచ్చి వీళ్ళ గ్రూప్ మొత్తాన్ని నాశనం చేసేసినప్పుడు వాడు సపరేట్గా వెళ్ళిపోయి తన గ్రూప్లో ఉన్న చిన్న చిన్న మెంబర్స్ని బయటికి పంపించేసి, అదే మెయిన్ మెంబర్స్ని బయటికి పంపించేసి సపరేట్గా క్రూని క్రియేట్ చేయమని చెప్పుంటాడు. అదే కే గ్రూప్. అదేంటంటే వాళ్ళు అలా చేయడం వల్ల చాలా స్ట్రాంగ్ అవుతాడు అని చెప్పేసి ఇంకా మళ్ళీ మనం అలీజంగ్ని కానీ బిట్టే చేసేసిన తర్వాత మొత్తం స్టార్ట్ చేయొచ్చని చెప్పేసి అలా క్రే గ్రూప్ అనేది స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా వీళ్ళతో షాక్ అవుతూ ఉంటారు వీళ్ళందరూ, ఎందుకంటే హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని వీళ్ళు లాక్కొని వచ్చేసి ఉంటారు దీంట్లోకి. ఇంకా అలాగా హాస్టల్ మొత్తం బిట్టే చేసేస్తారని చెప్పేసి ఇంకా అక్కడ చూసిన వెంటనే ఇంకా జెరీ కానీ ఇక్కడ కానీ ఉంటే మొత్తం నాశ అయిపోతుంది. అందుకని ఇక్కడ నుంచి జెరీ నుంచి ఇక్కడ నుంచి పంపించేసాను, ఇంకా బిగ్ డీల్తో మాకు ఎటువంటి అవసరం లేదు కాబట్టి ఇంక మేము స్ట్రైట్గా హాస్టల్కి వెళ్ళిపోతాం అని చెప్పి తను చెప్తూనే ఉంటాడు. ఇంకా ఇక్కడ సీన్ కట్ చేసేసి మనోడు వెడ్డింగ్ చూపిస్తూ ఉంటాడు. వెడ్డింగ్ కాడ అయితే ఓకే ఇంత లాంగ్ జరుగుతుందా, అసలు ఇక్కడ ఏం జరిగింది, వాడు ఎక్కడ పోయాడని చెప్పి తను చూసుకుంటూ ఉంటే తను అక్కడ ఉంటున్నాడు. ఇంకా దాన్ని చూసుకొని తను ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియట్లేదు అని చెప్పి చెప్తుంటే ఎక్కడికి వెళ్ళాడా పైకి వెళ్ళాడు చూసుకో, తనకు చివరికి అవకాశం నేను ఇప్పించాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నాకు తనకు ఆల్రెడీ అంతా తెలుసు, నేను నన్ను బిట్టర్ చేస్తాను చెప్పి, కానీ నాకు ఒక్క ఫేవరెట్ అని చెప్తుంటే తను బిట్టర్ టైంలో సరే దాంట్లో అయిపోద్దని చెప్తే నువ్వేం చేయాలనుకున్నా చేసుకో, నువ్వేమన్నా చేసుకో, నాకు ఏదైనా అనవసరం, కానీ బట్ నాకు అలీజాంగ్కి ఒక ఫైనల్ ఫేస్ ఆఫ్ మటం ఇప్పి అని తను చెప్పి ఉంటాడు. అదే చివరి టైం తను సీన్ చేస్తుంటే మనడు లైబ్రరీలో కూర్చుని ఆ డివి ప్లేస్ మొత్తం కాల్ వస్తూ ఉంటాడు. అక్కడ నువ్వు వచ్చేసావా అని చెప్పి చెప్తూ ఉంటాడు. తనైతే నేను చాలా కష్టపడినట్టున్నాను, వరణ్ గడి కోసం వచ్చేసాను ఇంకా మాట్లాడుతున్నా ఇంకా ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అందరూ పోయి వరణ్ ఓడిచ్చేసా అంటే ఇంకా హాస్టల్ మొత్తం మంది అని చెప్పేసి అందరూ కూర్చుంటే ఇది మాత్రం అది కూర్చుని హాస్టల్ని ప్రొటెక్ట్ చేసేదానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఉంటాడు. ద గార్డియన్ ఆఫ్ ది హాస్టల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయి మన వాళ్ళిద్దరూ చాలా కష్టపడతారు. తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరి వాళ్ళతో ఫైట్ చేసేది వెళ్ళని చెప్తుంటే అలా కన్నులు ఇవి చాలా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడైతే ఇంకా అందరూ చూసి రన్న కొడగలరా నాతో ఫైట్ చేస్తున్నాను కదా రండి అని చెప్తూ ఇంకా అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తనైతే చిన్నప్పటి నుంచి తను పెట్టి దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాడు. తన ఫ్యామిలీ ఎప్పుడు గుచ్చుతూ ఉండేది, ఎందుకంటే నువ్వు ఏదో ఒక పని చేయాలి, నువ్వు చదివితే నువ్వు గెలవగల అని చెప్పేసి అలాగా తను ఒక చైన్లో లూప్ హోల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. కానీ నేను నేను చచ్చిపోయి కూడా ఒకసారి ట్రై చేశాను, కానీ దేవుని కోరుకున్నా కానీ నువ్వే నాకు దేవుడు అని చెప్పి నేను తెలిసినప్పుడే నేను దేవుడు ఎవరు కాపాడిపోయిన దేవుడు నువ్వు మాట నన్ను బడికిచ్చావు, అలాగా నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను నీకు తెలుసు కదా, కానీ నువ్వు ఇప్పుడు ఎందుకు ఇట్టున్నావు అని చెప్పి దాన్ని కొడుతూ నువ్వు ఎందుకు ఇట్ అయిపోయావు అలీజాంగ్ ఎందుకు ఇలా అయిపోయా అని చెప్పి చెప్తూ ఇంకా అలాగా వాళ్ళిద్దరు మళ్ళీ షార్ట్ చేసుకుని కొట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరు అయితే మనోడైతే వెండి మిషన్ మధ్యలో వేసేసి తొక్కి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడైతే దాన్ని కర్ర పెట్టుకుని ఆపేసుకుని ఉంటాడు. ఇంకా దానికైతే సీడీ దేవుడు తీసి నా నోట్లో పెట్టి ఎట్టే ఒక గుట్టేశారు కదా, దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు. తన నోట్లో కోక్ పెట్టేసి పగలు కొట్టేస్తుంటాడు. ఆ కోక్ తీసుకుని తను తాగుతూ ఉంటాడు. మన కూడా సేమ్ అలాగే తన తల మీద బసుకుంటూ ఉంటాడు, ఎందుకంటే తల బుర్రాన్ని హీట్ ఎక్కేసి అని చెప్పేసి. ఇంకా దానితో నేను మీతో పాటు ఉన్నా కదా నేను మనం చేసుకోలేదు అని చెప్పి ఫ్యామిలీ చేసుకుంటే నేను నీకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ నేను పిలిచి నేను తిరిగి వెళ్ళిపోగలను అని చెప్పి చెప్తూ ఉండేసరికి అది కాదరా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు చాలా గట్టిగానే. దాని తర్వాత అయితే ఇద్దరు ఫైటింగ్ అనేది చాలా గట్టిగా జరుగుతూ ఉంటుంది. మనైతే గమ్మున కొట్టేసి ఉంటారు మన మీద. ఇంకైతే సేమ్ పోజ్లోకి మళ్ళీ రిటర్న్ వచ్చి ఉంటాడు, కానీ సరే అయితే పర్సన్స్ అని రివర్స్ అయ్యారు. దాని అయితే కనపడింది చూపిస్తుంటాడు. నీకు ఒక విషయం తెలుసు కదా అలీజాంగ్, నువ్వు చూసి అంట మాస్టర్ అయితే కాదు, తన దగ్గర వెపన్ లేపాను కానీ తను ఒక బేర్ మాస్టర్, తను చేతులతో నాకు మార్క్ ఇచ్చాడు, ఆ మార్క్ నీకు అసలు అట్టొచ్చిన నీకేం తెలుసు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నువ్వు తను ఫైట్ చేసేటప్పుడు
జాగ్రత్త, తను ఒకే ఒక పంచ్లో ఎవరినైనా చంపగలడు. ఎలీజంగ్ తను ఎంత స్ట్రాంగ్ అంటే నన్ను ఈజీగానే అవుటర్ కమ్ చేసి నన్ను చంపే కొట్టేలాగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విషయం చెప్తున్నాను కదా. ఎలీజంగ్ చాలా ఉంటే అలాంటి ఎలీజంగ్ ఇలా ఇంటికి వెళ్ళిపోయాడు. తను ఎటువంటి ఫైట్ చేయట్లేదు అన్నట్టు, అంటే సరిగ్గా ఫైట్ చేయట్లేదు అని చెప్తే నడుస్తూ ఉంటాడు. నువ్వు ఫైట్ చేయి, మేల్కొన్నారు ఫైట్ చేయి అని చెప్తాను నడుస్తున్నాడు. నాకు మళ్ళీ ఆ భయం అనేది పుట్టించు. నేను ఓడిచ్చేసాను కానీ నాకు మళ్ళీ భయం రావట్లేదు, ఫీలింగ్ రావట్లేదు. ఇందుకు నేను అవుట్కమ్ చేసేసానా, నేను స్ట్రాంగ్ అయిపోయాను అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా నువ్వు స్ట్రాంగ్ అయిపోయావు. కానీ ఎలీజన్ గురించి అన్నిసార్లు చెప్పినా తక్కువే. తను ఒక బేర్ మాస్టర్. తను చాలా స్ట్రాంగ్గా పెట్టి తనతో నన్ను ఓడించి నీ స్టాక్ ఇచ్చింది కత్తితో కాదు, తన బీర్ హ్యాండ్స్ అని చెప్పేసారు కల్లా తన కత్తి అనేది అక్కడ పక్కన పడిపోయింది, అది తన కర్ర అనేది. దాన్ని తను పైకి లేచేసి స్ట్రైట్గా తన్ని ఒకే ఒక పంచలో ఎత్తి కొట్టేసి ఉంటాడు. సేమ్ మన గన్పాడికి నెట్టేసి వేసాడు, అలాగే దాన్ని వేసేసారు కదా. మన అలీ బ్యాంక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఎలా జరిగిందా అని చెప్పి. అలీ బ్యాంక్ అన్నా ఇంకా ఇద్దరైతే అసలు ఎట్రా అని ఒక మాస్టర్ అయిపోయి అంటాడు. తనని మాస్టర్ ఇండియన్స్ అనేవి బయటకు వచ్చేసింది. ఇంకా మన గనుగడైతే చాలా గట్టిగా ట్రై చేస్తుంటాడు. నువ్వు చెప్తున్నావు కదా అలీజాంగ్ అని చెప్పేసి, వాడిని కనిపెట్టావా నువ్వు అని చెప్తుంటే లేదు తను కనిపెట్టలేదు. కానీ తను అయినా నీకు ఎందుకు తనంటే అంత మోకువ, తను ఎందుకు నీకు ఎందుకు కలవాలనుకుంటున్నాను చెప్తుంది కల. తన్ని కోల్పోదు నాకు అంటే ఇష్టం ఉండదు. తను చాలా స్ట్రాంగ్ పెట్టి తనతో ఫైట్ చేసిన ప్రతిసారి నాకంటే నన్ను ఇప్పుడు అవుట్ రకం చేసేవాళ్ళు. తను నన్ను ఎంత దూరం తీసుకుని వచ్చాడంటే నేను చంపాను స్టేజ్కి తీసుకుని వచ్చాడు అని చెప్తాను చెప్తుంటాడు. తను ఏంటంటే మనడు 4 మేజర్ క్రూజ్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ తనైతే ఉండగలడు. కానీ తను ఎందుకో నన్ను ఫేవరిజం యూజ్ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడే చూసి గన్పార్క్ నెట్ ఫైట్ చేస్తాడు. సేమ్ అదే ఫైట్ మన అలీజాంగ్తో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అలీజాంగ్ నీతో ఫైట్ చేస్తూ ఓలివెన్ నాకు ఇద్దరు పిల్లలు కన్ఫ్యూజన్లో చచ్చిపోతున్నా. వాడైతే తన నాన్నైతే కుడికి దొబ్బేసి ఉంటాడు. అలా తన దగ్గర నుంచి కొలే ఓపెన్ చేసినాడు. కారుతానే ఉంటుంది. తను చూసి అసలు ఎట్ట చేశారు రా అని చెప్పేసి ఇంకా అలాగ ఇద్దరు అయితే చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూనే ఉంటాడు. మనైతే ఈజీగా తన్ని వేరే హ్యాండ్స్తో తనకు ఒక మార్క్ కూడా ఇచ్చేసాడు ఉంటాడు. అలా కొన్ని టిక్కెన్ కొట్టేసి ఉంటాడు. స్ట్రైట్గా కొన్ని బిల్డింగ్ నుంచి దోశలాగా చూస్తుంటే అప్పుడే తన కాళ్ళని పట్టేసుకుని తను పక్కకు లాగేసి ఉంటాడు. అంటే తను కూడా సేవ్ చేశాను చెప్పేసి మనైతే ఈజీగా నాకు ఈ సీన్ చూస్తుంటే మనడు అవెంజర్స్లో లోకి ఇంకా హల్ కొట్టుకున్నట్టు అట్టు అనిపించింది. వాడైతే ఎట్టి అటు ఇటు కొడతా ఉంటాడు. తన కాలుతో తొక్కుతూ ఒక పుడుగు అన్నట్టు చూపిస్తున్నట్టు తొక్కతానే పోతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి వెంటనే తను అక్కడికి ఫైనల్లీ తనకేం అర్థం కావట్లేదు. అసలు నాకు ఇంటికి ఎటువంటి పెయిన్ రాయట్లేదు, నాకు ఇంటికి ఇలా ఉంటున్నాను నేను అని తను చెప్తూ ఉంటాడు. అసలు అప్పుడు మనకి పాస్టులు చూపిస్తుంటాడు. మనం ఏదో స్కూల్లో తింటూ ఉంటున్నాడు. అయినా మీరు ఎందుకు తను అట్లా కష్టపడి వెతుకుతూ ఉన్నాడు. తనలో ఏముందని చెప్పి చెప్తూ ఉంటే తనలో ఏముంది, తనలో ఏం లేదు. జస్ట్ తను నేను కలవాలనుకుంటున్నాను. నాకు ఒకప్పుడు వచ్చిన బాధ, ఒకప్పుడు వచ్చిన ఫీలింగ్ నేను మళ్ళీ తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఆ ఫీలింగ్ అసలు ఏంది, నాకు ఇప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నాకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏం లేవు అని చెప్తూ తను చిన్నప్పటి నుంచి నేను ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర నేను అవుట్కమ్ కాదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి మా నాన్న కొట్టినప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు, నేను మా ఇంట్లో దొంగతనం చేసినప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు, నేను అన్నని కొట్టినప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు. కానీ ఒక్కసారి వాడితో ఫైట్ చేసినప్పుడు వచ్చిన బాధ చాలా ఇది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దానితో అయితే మనమైతే ఒక్కసారి దాన్ని కొట్టినప్పుడు ఆ బాధ తనలో నుంచి వచ్చిన బాధ విచిత్రం చెప్తారు. గణపడు చెప్తాడు ఎప్పుడైనా పర్మిషన్ లేక నువ్వు కానీ చనిపోతే నా కొడకని డెడ్ బెడ్ లాగా వచ్చి చంపేస్తారని చెప్పి ఆ విషయం గుర్తుపెట్టుకో. అలాగే నీ దగ్గర ఉన్న ఒకే ఒక వీక్నెస్ నువ్వు తను ఒక టైం బాంబులు అంటాడు. తను ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పేసి ఓలివ్యాంగ్ని చెప్తుంటాడు. ఓలివ్యాంగ్ అయితే అసలు దేనికి రాడి ఇందుకు రాని ఫైట్ చేయట్లేదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక్కడ చూసిన కదా తను వీళ్ళందరూ వస్తూ ఉంటే వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటున్నారు హాస్టల్ మెంబర్స్ని. ఇంకా మనకి సూయి పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు నువ్వు నీకు తెలుసు కదా నాకు ఇందుకు ఫీలింగ్స్ ఎటువంటి రావట్లేదు, నాకు తను కొట్టినప్పుడు వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు నాకు ఎటువంటి బాధ చేయట్లేదు ఎందుకు అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తను చూసి నీకు తెలివినాడు కదా, నీకు ఆన్సర్ తెలుసు కదా, చెప్పు సోయి, నీకు స్మార్ట్ వాసన కదా బిట్ చెప్పు అని చెప్తే నడుస్తుంటే తను పని చేసేదానికి దగ్గరికి వెళ్ళిపోతుంటే వరని దాని పంచ్ అనేది తీసుకుని ఉంటారు. తను చూసుకుంటే కళ్ళు మూసుకోసూయి నేను చూసుకుంటానని చెప్పి చెప్తుంటే నీకేమని చెప్తే దాన్ని చూస్తాను వెంటనే సూయిని చూసిన వెంటనే తనకి హెడల్ గుట్టొచ్చాడుది. ఎందుకంటే తనకు ఉన్న ఏకైక ఫ్రెండ్ హెడల్ అంటారు. హెడల్ కూడా సేమ్ తన సిచ్యువేషన్లో ఉంది. తన ఫ్యామిలీ ఎప్పుడు తను ప్రెజర్ పెడుతున్నాడు సేమ్ అచ్చులాగే. కానీ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండేవాడు. తను చెప్తుండేది కదా అలా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంది, నా ఫస్ట్ ఫ్రెండ్ కూడా తను చెప్తుండేది ఒకవేళ మనం కానీ పెళ్లి చేసుకున్నప్పుడు మనం కానీ పిల్లలు పుడితే అంటే వాళ్ళిద్దరు కాదు సపరేట్గా పిల్లలు పుడితే మనం వాళ్ళని ఎట్టబడితే అని పెంచుకోకుండా వాళ్ళని హ్యాపీగా పెంచుకుంటా అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మనడు ఎలిజాంగ్ కూడా అలాగే వాడిని కంట్రోల్ చేశాను అని చెప్తూ, కానీ అలా ఎలిజాంగ్ని మాట్లాడుతున్నది నాకు నచ్చలేదు. అందుకే నేను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పేశాను అని చెప్తూ అలాగా వాళ్ళందరూ మొత్తం భయపడుతూ వెళ్ళిపోయాడు. తను చూసి తను అప్పుడే నాకు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని చెప్పి. కానీ ఏదో నాటకాలు అనుకున్నా, కానీ అంతలా భయపడింది నేను. ఎందుకంటే ఎలిజాంగ్
మన హెరల్ చనిపోయిందని చెప్పి అదొక గిల్ట్ ఫీలింగ్. నాకు ఇప్పుడు అర్థమైంది, అదొక గిల్ట్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఏం తప్పు చేశానని చెప్పి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు నా తప్పు ఏందని చెప్పి. అసలు నేను ఇందుకు అలా చేశానని చెప్పి తను అలా తలగెట్టి కొట్టుకుంటానే ఉంటాడు. నేను చాలా చాలా పెద్ద తప్పు చేశాను, నేను చాలా చాలా పెద్ద తప్పు. నాకు అర్థమైంది అలీజా, నాకు అర్థమైంది నేనేం చేశానని చెప్పి. ఇది నేను చేయలేని తప్పు, నేను నా పాపం, ఈ పాప నేను కడుకోలేనని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. దాన్ని అసలు ఎందుకు నేను అలా అలా చేసినకూడదు, నేను ఇరుక్కుని ఉన్నాను, కానీ నేను ఫ్రీ అవ్వాలంటే తను ఒకటే ఫ్రీ చేయగలదు, కానీ నన్ను క్షమించు, నేను చేసేసాను ఇదంట అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని చూసుకొని తన ఫ్యామిలీ వీడియో చూస్తుంటాడు. అలా తను బిల్డింగ్ ఎక్కేసి ఉంటాడు. ఇంట్లో చూస్తాను సగల మన స్టైల్గా ఏ వద్దురా అని అడుస్తుంది సగల, నా ఫైనల్ గుడ్ బై, ప్లీజ్ నన్ను క్షమించి హడాలని చెప్పేసి అలా తను దూకేస్తూనే ఉంటాడు. ఇక్కడతో మన హాస్టల్ అనేది ముగిసిపోయింది. ద స్టోరీ ఆఫ్ హాస్టల్ హెస్ బిగినింగ్ అని తను చెప్తూ ఉంటాడు. ఇంకా మనోడితే 18 ఏళ్ళు ఇప్పుడే ఆలోచిస్తుంటాడు. నాకు ఇప్పుడు పెయిన్ ఫీలింగ్స్ ఏదో నాకు కావాలని నేను ట్రై చేశాను, కానీ అది నాకేం దొరకలేదు. నాకు అర్థమైంది అదొక గిల్ట్ ఫీలింగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అసలు హడల్ వల్ల వచ్చిందని చెప్పి తను అలా మొదటి అలీజంగ్ ద 18 years కిడ్ హ్యాస్ బిన్ డై అని చెప్పి తను చెప్తుంటాడు. అంటే మన 18 years పెట్టి తిను. ఇంకా దాన్ని చూసి మనోడు చనిపోయి ఉంటాడు. అలా బిల్డింగ్ నుంచి దూకేసి అలా మనోడైతే సూసైడ్ చేసేసుకుని ఉంటాడు. మన అలీజంగ్ అంత పవర్ఫుల్ పెట్టి, అంటే చాలా పవర్ఫుల్ పెట్టి. ఇంకా దాని తర్వాత తను చెప్తుంటాడు వాళ్ళ అమ్మ నాన్నలతో ఉన్నా నేను ఏం చేసినా నాకు ఎటువంటి ఫీలింగ్ రాలేదు, ఎటువంటి పెయిన్ రాలేదు, కానీ ఫస్ట్ టైం నాకు వచ్చిన పెయిన్ అది గిల్ట్ ఫీలింగ్. తను ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాడు. నేను చనిపోయినప్పుడు కూడా నాకు ఎటువంటి బాధ లేదు, కానీ మీరు బాగుంటే నాకు చాలా చెప్పినట్టు తను చనిపోయి ఉంటాడు. దాంట్లో అయితే ఇది సీన్ కట్ చేస్తుండే మనోడి మనీ మొత్తం కలుస్తూ ఉంటాడు. ఎందుకంటే హాస్టల్ మొత్తం ముగిసిపోయింది. హాస్టల్ ఏ సెక్షన్ అనేది మొత్తం అంతమైపోయింది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇందుకు అంత దూరం వరకు వెళ్ళారు, మాకు అర్థం కాలేదు మాస్టర్, కానీ మీరు చనిపోయారు. దీనికోసం మాకు మీరు తెచ్చిన మనీ మాకేమవుతుందని చెప్పి వాళ్ళ మనీ మొత్తం కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ ఆ హెయిర్ మొత్తం పడేస్తుండే సకల మన చిన్నప్పుడు ఎలిజంగ్ చూపిస్తుంది. చిన్న ఎలిజంగ్ వాడు తీసి ఆ అస్థికలు తీసుకుని దాన్ని తినేస్తుంటాడు. నాకు ఫాదర్ చెప్పాడు, ఫాదర్ నాకేం చెప్పాలని తెలుసు, దాన్ని ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి ఇక్కడ నుంచి మనకి వేరే మాంగా స్టార్ట్ అవుతుంది. దాన్ని మన తర్వాత మాట్లాడుకున్నాను. ఇక్కడ చూసే జోహాన్ కూడా ఇక్కడ చూసి నేను బ్లాక్ డ్రెస్ చేసుకుని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసాకలా మనం అయితే బట్టలు చేసేసి ఇంకెళ్ళితే అంటే పేరెంట్స్కి మారిపోయి ఉంటారు. ఆ పిల్లలు చూస్తుంటే సార్ మీరు ఇక్కడ ఏం చేస్తారని చెప్పి చెప్తుంటే నన్ను మీరు సార్ అని పిలవాల్సిన అవసరం ఏం లేదు, నన్ను మీరు ఒక బిగ్ డే అని వెళ్ళి పిలవచ్చు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఇది కూడా ఒక సపరేట్ హాస్టల్ క్రియేట్ చేస్తాడేమో. ఇంకా మనకి జపాన్లో చూపిస్తుంటాడు. జపాన్లో మనం అయితే తను నువ్వు ఎందుకు చనిపోయారా, నువ్వు చనిపోకుండా ఉండాల్సిందే అని చెప్పి తను చెప్తూ తనకి తన ఫేవర్ అనేది జపాన్లో ఇచ్చి ఉంటాడు. జపాన్లో తిరిగి ఇంకో పేరు కూడా ఉంటుంది, నువ్వు ఎందుకు చనిపోయారా ఈడియట్, నువ్వు నా మాస్టర్ పీస్ లాంటివాడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసేకల్లా తను సీరియల్ కాస్త బయటకు వచ్చి నేను షీరా హోషి అని చెప్పి అందరూ చెప్తుంటారు. షీరా హోషి అంటే వైట్ డీమన్ అని చెప్పేసి, అది వైట్ గోస్ట్. మన గనికి ఇక్కడ పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది ఇక్కడ, దాన్ని మన తర్వాత కలుసుకున్నాం. చేత నా కొడుకు అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ జైల్లో చూపిస్తుంది. జైల్లో కూడా మనకు జేక్ లిక్విడ్ చేసిపోయింది. జాక్ ఇంకా చూసి వీళ్ళందరూ కూర్చొని వాడికి ఫేర్వెల్గా తన సిగరెట్ కలిసి తనకి అంతరాత్మకి సైన్ కలగాలని చెప్పి చెప్తుంటాడు. చూసిన బాల్లో చూపిస్తూ ఉంటాడు. బాల్లో మన జిండాంగ్ అని చూపిస్తుంటాడు. అక్కడికి ఒక మిస్టేస్ పెట్టి వచ్చి తన దగ్గర ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఆ బ్యాడ్జ్ అంటే మనకి తెలియదు. ఇంకా తను అక్కడికి వచ్చేసి ఓహో నీకు ఎంతవరకు జరిగింది ఇప్పుడు వరకు, ఎలా దాకా నువ్వు చేసు, మీ ఆడుగుడు నా హాస్టల్ మొత్తం నేను నాశనం చేస్తాను చెప్తే మా ఆడుగుడు మాత్రమే అని చెప్పి తను చెప్తుంటే సరే అయితే మీకు మాట మా బాస్ మాట్లాడని చెప్పి మాట్లాడుంటారు. తను చూసి తన మోకలు చూసి మిమ్మల్ని కలిసి సాల్వ్ అవుతుంది, నా రోజు జాయిన్ అయిపోయి చెప్పి తనకైతే బ్యాచ్ ఇచ్చి ఉంటాడు. ఇక్కడ వీళ్ళందరూ హెడాల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకా హెడాల దగ్గరికి వెళ్ళి తను అంతా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇలాంటి అలీజంగ్ గురించి కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా దాని మనడు కూడా మన పిల్లల్ని జాగ్రత్త తీసుకున్నా అని చెప్పేసి ఇంకా అలా కావాలా లైఫ్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటాడు. ఇంకా సింగ్ చేస్తుంటే మనం ఇక్కడికి వచ్చేస్తూనే ఉంటాడు. మనోడు వచ్చేసి మీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాట్లాడుతూ నేను హాస్టల్ వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తాను అనుకోవట్లేదు, నేను ఈసారి మీతో పాటే ఉండాలని చెప్పి నేను అనుకుంటాను చెప్పి చెప్పేసాకల్లా ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు అందరూ చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఒక మిస్టీరియస్ బీయింగ్ వచ్చి ఉంటాడు. తన స్ట్రాంగెస్ట్ బీయింగ్ అక్కడికి వచ్చేసాకల్లా మన ఎలిజన్ కూడా షాక్ అవుతుంటాడు. అక్కడికి వచ్చింది తన కూతురిని పడుకుని వచ్చింది గన్ పార్క్ యానాని పడుకుని అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఓ హాస్టల్ మళ్ళీ రీయూనైట్ అయిపోయిందే, తను చూసి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఏ సమయం మళ్ళీ కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుంటాడు. వాడు చూసి నేను నా కూతురు మర్యాద వదలని చెప్తే ఓ నీ కూతురు చాలా చాలా బాగుంది, హడలతో పడిపుట్టిండే కదా నాకు బాగా నచ్చింది అని చెప్పేసి అప్పుడు సెకండ్కి వాడు కింద కాలుతో తొక్కి పడేసాను ఉంటాడు. నేను ఇంత దూరంకి వస్తానని చెప్పి నేను అనుకోలేదురా అని చెప్పి చెప్తూ హాస్టల్ మాత్రం పాడండి మిమ్మల్ని నేను సాగుంటాననిపిస్తుంది, కానీ నేను కొట్టలేను ఎందుకంటే సింగ్ వచ్చేసి మనకి ఇంకో సీన్ చూపిస్తూ ఉంటాడు. ఏంటంటే చాలా తక్కువ డబ్బులు తెప్పించావు అని చెప్పి చెప్తుంటే అన్న క్షమించన్న చాలా తక్కువ అయిపోయింది, నేను నెక్స్ట్ టైం అయితే ఎక్కువ తెప్పిస్తాను, కానీ నీకు తెలిసిన విషయం కదా నేను కాస్త కడిజాలో ఉన్నాను చెప్పి అదే
అప్పులో ఉన్నా అని చెప్పి చెప్తుంటే నీకేం అప్పు రా అని చెప్పి చెప్తుంటే సర్లే అయితే తను ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫ్యామిలీ వీడియో చూసుకుంటూ ఉంటాడు మనోడైతే. అవునులే అన్న కానీ హాస్టల్ బీ వాళ్ళు మాత్రం గెలకబాక అన్న అని చెప్పి చెప్తుంటే నాకు తెలిసి నేను హాస్టల్ బీ వాళ్ళని గెలకను, ఒకవేళ నేను గెలికినా కానీ వాళ్ళ దగ్గర నుంచి మనీ ఇచ్చేది నువ్వే కాబట్టి నాకు బాగా తెలుసు అని చెప్పి చెప్తుంటే ఓకే ఓకే అని చెప్పి మాట్లాడుతుంటాడు. గన్ పార్క్ ఇంకా వెళ్తాడు. వాళ్ళ బిజినెస్ గురించి కాస్త లైట్గా మాట్లాడుతుంటాడు. మనైతే ఎటువంటి ఫేస్లెస్ ఎక్స్ప్రెషన్తో ఉండి సరే అదే నాకు ఒక చిన్న ప్రామిస్ చేయగలవా అన్న అని చెప్పి తను అడుగుంటాడు. తను చూసి చిన్న ప్రామిస్ అంటే చిన్న ఫేర్వెల్ తెప్ప దాన్ని నేను మాట ఎవరి దగ్గర మాట నిలబెట్టుకోను అని చెప్తుంటే నేను చనిపోయిన వాళ్ళ దగ్గర మాట నిలబెట్టుకున్నా అని చెప్తే సరే అయితే నువ్వు ఖచ్చితంగా వాడి నేను చనిపోతే హాస్టల్ బిల్ మాత్రం ఎటువంటి పని మాత్రం ఏం చెప్పాక అక్కడి నుంచి ఎటువంటి మనీ మాత్రం తీసుకోబాక అని చెప్పేసి ఉంటాడు. నేను చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, దానివల్ల వాడు చెత్త నా కొడుకు చనిపోయమని నాకు ఇచ్చిన మాట, అది దానికోసం నేను రెస్పెక్ట్ చేసి మిమ్మల్ని వదిలేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి మనోడైతే వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని కలుస్తాను, ఖచ్చితంగా ఎప్పుడైనా కలుస్తాను అని చెప్పేసి మన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే మన అలీవెంగ్ చనిపోయినా కానీ మన హాస్టల్ని కాపాడని చెప్తాను లెక్క. కన్పార్క్ అయితే కూలర్స్గా వెళ్ళిపోయి ఉంటాడు అక్కడి నుంచి. అయితే సీయింగ్ వచ్చేసి మన ఫ్యాషన్ డిపార్ట్మెంట్ని చూపిస్తూ ఉంటాడు. ఫ్యాషన్ డిపార్ట్మెంట్లో ఇదంతా మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ చెప్తూ ఉంటాడు. ఇంక సరే అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మొన్నైతే మన హాస్టల్ బిగ్ డాడీ లాగా చూడట్లేదు అంట వాళ్ళ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ అలీజంగ్ లాగా చూస్తూ ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు ఓకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైనా కలుస్తా అని చెప్తుంటాడు. అప్పుడు మన జాక్లీ గారు చెప్తుంటాడు నేను వచ్చి యామీని చూడొచ్చు అని చెప్తూ ఉంటే యామీని నేను కలవాలనుకుంటున్నాను అని చెప్తుంటే నువ్వు ఎప్పుడైనా వచ్చచ్చు కానీ ఫస్ట్ టైం పేరు యామీ కాదు, తన పేరు యానా అని చెప్పేసి ఉంటాడు. సరే అని చెప్పి చెప్తూ నువ్వు ఎప్పుడైనా కలవచ్చు, మా ఫ్యామిలీ ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తానని చెప్పి చెప్తుంటాడు. సింగ్ చేసి హాస్పిటల్ చూపిస్తుంటాడు. హాస్పిటల్లో అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటాడు, జోహాన్ వాళ్ళ అమ్మతో. నువ్వు జాక్ కదా నాకు తెలుసు, నాకు బాగా తెలుసు, నువ్వు ఎప్పుడైనా జాక్ని జోహాన్ గారిని కలిసి ఉంటే నా దగ్గరికి తీసుకురావచ్చు కదా, నీకు గుంటిందంటు కానీ నేను జోహాన్ గారి గుంటిని కనిపెట్టేస్తాను, జోహాన్ గారు ఎక్కడ నేను కనుక్కోవాలని చెప్పి అనుకుంటా అని ఉంటాడు. ఇక్కడ వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు అక్కడికి జోహాన్ గారు వచ్చేసి ఒక షక్లీ ఇక్కడ నుంచి డబ్బు ఎంటర్ అయిపోయినా బాగా చెప్పేసి అలా గుమ్మకు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. తను చూసి జాక్లీ గారు వెళ్ళి జోహాన్తో మాట్లాడతాను చేస్తుంటే నువ్వు ఎటువంటి బట్టలు వేసుకున్నా చూసుకోరా, చాలా మురిగ్గా ఉన్నారా నాతో పాటు రాడు వెళ్ళిపోతాం, నువ్వు నేను ఇంకా మీరా ఎప్పుడు హ్యాపీగా ఉండేది సగలా వదిలే, నేను పట్టించుకోవాలనుకోవట్లేదు, ఇక్కడ నుంచి మర్యాద దొబ్బే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నేను ఖచ్చితంగా వాడిని తీసుకుని వస్తాను, తను నేను మాటిస్తాను ఆంటీ అని చెప్పేసి మనోడు చెప్పుకుని ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఇంకోటి మన డానియల్ గారు చూస్తుంటాడు. మనోడైతే జాస్మిన్ నీకు ఇంకెప్పుడు రాదని చెప్పేసి అనుకుంటాడు. అసలు నా రెండు ఫైట్ చేస్తాడు జాక్లీ అని చెప్పి ఆలోచిస్తుంటే సీన్గా చూసి జాస్మిన్ వాళ్ళ నాన్న చూపిస్తుంటాడు. వాళ్ళ నాన్న అయితే తనకు దుబ్బెట్టు జాస్మిన్ జాస్మిన్ చెప్పి అడుస్తుంటాడు, వదిలేయండి. ఇంకా దాని అయితే మన హెచ్ గ్రూప్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడైతే హాస్టల్ మొత్తం వెళ్ళిపోయింది, ఇంకా హాస్టల్ నుంచి ఆలివ్ కూడా చనిపోయాడు. కానీ హాస్టల్ వెళ్ళిపోవడం వల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కానీ నేను ఎందుకు బాధ తను ఎందుకు చనిపోయాడని చెప్పేసి, కానీ మనకి ఎటువంటి బాధ లేకుండా మనం ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాడికి మనకి ఎటువంటి క్యాజువాలిటీస్ అనేవి రావు. కానీ ఫస్ట్ నేనైతే నా ఫ్యామిలీని అదంతా బాగా చూసుకోవాలి, అలాగే నా మెయిన్ బాడీ సీక్రెట్ కూడా ఎవరికి తెలియకుండా చూసుకోవాలని చెప్పి చెప్తుంటాడు. తన ఫ్యామిలీలో తన ఫ్రెండ్స్ అందరూ నాకు బాగానే చూస్తున్నాడు. కానీ గన్ పార్క్ కూడా చాలా పర్సన్ పెట్టి అసలు ఆ జేమ్స్ లేనిది ఐడెంటిటీ ఏంటి నేను కనుక్కోవాలని చెప్పేసి మొన్న రెడీ అవుతూ ఉంటాడు దాని గురించి తెలుసుకునేదానికి. ఇంకా దాని గురించి కనుక్కునేదానికి మన డైలాగ్ అయితే వెళ్ళిపోయి ఉంటాడు. అసలు నా సెకండ్ బాడీ అసలు ఏంది, అసలు అది జేమ్స్ అసలు ఎవడు, నా దగ్గర నమ్మకం ఏంటి దీని గురించి తెలిసిన లోక దాని నుంచి జేమ్స్ అనేది అది చార్ల్స్ జోయి దాని గురించి సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు. చార్ల్స్ జోయితో పెట్టుకోవడం చాలా చాలా కష్టం నాకు, ఎందుకంటే చార్ల్స్ జోయి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ వ్యక్తి. కానీ తను ఇందుకు ఈ బాడీ గురించి మాట్లాడుతున్నాడు, అది తన పర్ఫెక్ట్ బాడీ అని ఇందుకు చెప్తున్నాడు. అసలు అది ఏదో గిఫ్ట్ అంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరున్నాడు, అసలు జేమ్స్ లేండి నా సెకండ్ బాడీకి అసలు ఏం తెలియదు, ఇంకా చార్ల్స్ జోయికి ఏం తెలియక అని చెప్పేసి ఆ కోట్ తీసుకుని ఆ స్కూల్ లోపలికి వెళ్తున్నాడు. నేను పోయిన వచ్చినప్పుడు ఈ గేట్ అనేది మూసేసి ఉంది, ఇప్పుడు ఏం తెలుసు అని చెప్పి షాక్ అవుతూ తను అక్కడ లోపలికి వెళ్తుండే అక్కడ అయితే ఇది మొత్తం ఖాళీ అయిపోయింది అని చెప్పి చూస్తూ ఉంటాడు. తను పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు తను అక్కడ పెట్టి ఒక ట్రాఫీస్ అని ఉండేవి, కానీ ఇప్పుడైతే ఒక్క ట్రాఫీ కూడా లేకుండా పోయింది. దాని చూసి షాక్ అవుతూ ఉంటాడు. మన డానియల్ దాని గురించి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్స్లో నాకు తెలిసి చాలా స్టోరీ మొత్తం నేను తీసేసి ఉంటాడు చైర్మన్ అని చెప్పేసి మొత్తం అంటున్నాడు. ఇది మొత్తం ఎంటీగా ఉంది, జేమ్స్ లాకర్ కూడా ఎంటీగా ఉంది ఎందుకు అని చెప్పి చూస్తుంటే ఆ లాకర్ నుంచి నేను తీసిన లాకర్ ఒకటి ఈ ఫోటో కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది చెప్తుంటే అప్పుడే ఈ జేమ్స్ చాలా స్టోరీ తీసేసారా అని చెప్పి అనుకుంటే అప్పుడే ఎవరు మన డానియల్ ఎప్పుడు నడుచుకుంటూ వచ్చిందని ట్రై చేస్తుంది. డానియల్ దాన్ని చూస్తూ ఉంటాడు. అది ఎవరని చూస్తుంటే అది ఎవరో కాదు మన షిరావోషి ద గన్ పార్క్ అక్కడికి వచ్చేసి మా డాడీ గారు ఓహో కిడ్ నువ్వేనా ఆ ఫోటో తీసుకుంది, ఆయన నేను అనుకున్నా నీలాంటి వాడు ఎవరు తీసుకొని చెప్పి ఈ కాలం పిల్లలు ఉన్నారే పెద్దల మాటలు ఏమి విన్నారు అని చెప్తుండే. నిజం చెప్పండి గన్ కూడా 18 years old, 18 కాదు 19 years old దగ్గరగా ఆ ఫోటో నువ్వు తీసుకుని ఉన్నావా, అది చాలా 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 ముఖ్యమైనది, నువ్వు తీసుకోవడం వల్ల
తను చాలా బాధలు పడిపోయావు. అయినా ఈ ఫోటో గురించి నాకు మొత్తం చెప్పు, అసలు ఈ ఫ్యామిలీ గురించి నాకు చెప్పు అని చెప్తుంటే, ఓహో నువ్వు చాలా చాలా క్యూరియాసిటీగా ఉన్నట్టున్నావు, దీని గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నావా, సరే చెప్తా కానీ చెప్పేసి తను స్టైల్గా ఎటు అటు ఆలోచించకుండా ఒక పంచ్ అనేది ల్యాండ్ చేసేసాను అంటాడు. నీకు వినాలనుకుంటున్నా అది విను మొత్తం బాగా అని చెప్పి తను పంచకుండా ఒక బాటిల్ తప్పేసి ఉంటాడు. పిల్లడా అనిపించి చాలా కొడతా ఉండి ఉంటాడు మన డానియల్ పార్క్ నువ్వు ఎటువంటి బాగానే ఉన్నావు, కానీ నువ్వు ఇందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఒక ఫోన్ మీద క్రూజ్లో ఒక పెట్టవచ్చు కదా, నువ్వు ఫోన్ మీద క్రూజ్ని డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నావు కదా, ఆ పని మీదే ఉండవు, కానీ ఈ చార్ల్స్ స్టోరీ జేమ్స్లీ దీని గురించి తెలుసుకోవడం మొత్తం నీకు అవుట్ ఆఫ్ కరీర్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్తుంటే అసలు ఇదంతా ఎందుకు అని చెప్తే మన డానియల్ కొడతాను ఆపాలని చెప్పి ట్రై చేస్తుంటారు. అయినా రే నీకు ఇదంతా పక్కన పడి నువ్వు దేనికి పట్టించుకోపాక, ఫస్ట్ నీ ఫోన్ మీద కూర్చుని ఓడిచేదాని గురించి ఆలోచి మనోడైతే డానియల్ని కొడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సరే అయితే ఈ ఫోటో నేను తీసేసుకుంటున్నా, ఫస్ట్ పోయి నువ్వు ఆ ఫోన్ మీద కూర్చుని స్టార్ట్ చేసుకో, ఒకవేళ నువ్వు కూడా ఒక క్రూ క్రియేట్ చేయి, నువ్వు లీడర్ అవ్వాలనుకుంటున్నావు ఆ క్రూకి, ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ అనేది ఉంది, ఇప్పుడే ఫస్ట్ ఒకటి చనిపోయాడని చెప్పి చెప్తూ ఉండేది కల్లా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా, నీ ఫ్రెండ్ అదే నీ మెంబర్లో ఒకటి చనిపోయాడు, నీకు ఎటువంటి బాధ లేదు, కానీ నాతో ఫైట్ చేసి ట్రై చేస్తున్నావు, నన్ను ఒక క్రూ మెంబర్కి మార్చుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు పిల్లోడా, నేను చెప్తుంటే నువ్వు ఇలా అలాంటి ప్రాబ్లం అయితే కాదు, నువ్వు దేని పనికిరావు, నేను ఒక ఈజీ పెట్టిన కూడా ఒక మనుషులా మార్చగలను, నా ప్రతి ఒక్కరిని ఓడించాను, ప్రతి ఒక్కరు నాతో భయపడ్డాడు, నాతో ఫైట్ చేశాడు, ఇప్పుడు నువ్వు కూడా అదే సిచ్యువేషన్లో రాబోతున్నావు చెప్తాను చెప్తుంటే, కానీ నేను ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పి చెప్తుండే సకల ఓకే నువ్వు కాకపోతే నీ ఫ్రెండ్స్ అని చెప్పి మన వాస్కోని చూపిస్తుంటాడు. వాస్కోకి ఆ పొటెన్షియల్ ఉంది, ఖచ్చితంగా అలా మాడగలడు, లేకపోతే ఇంకో వ్యక్తి అని చెప్పేసి ఇంకోని చూపిస్తుంటాడు. ఇతను ఎవడో మనకు తెలియదు, కానీ ఇతను ఎవడో మీకు అని తెలిస్తే నా కామెంట్ సెక్షన్ చేయండి. నేను ఒక నార్మల్ సాదా సీదా పెట్టిని ఎలా మార్చా నీకు తెలుసు కదా, చాలా స్ట్రాంగ్, ఒకవేళ నీ ఫ్రెండ్స్ నేను కానీ అలా మారిస్తే ఎలా అవుతాడు తెలీదా, తను చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు చెప్పేసకల్లా ఇంకా డానియల్ కాడికి అయితే కాలిపోయి తన మీద క్యాప్ ఇచ్చేసి పంచి మీద పంచి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాని గురించి ఆలోచన పక్క ఓ పిల్లరా నీ మీద మంచి పవరే నీకు అని తను చెప్తూ ఉంటాడు. అలా తను ఇద్దరు ఫైట్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. దానిలో అయితే ఇద్దరైతే ఎవరో చనిపోయాడు అంటున్నావు కదా, నేను చంపేస్తా కానీ అని చెప్పేసి ఇద్దరు చాలా గట్టిగా కొట్టుకుంటాడు. తన మెయిన్ బాడీ కూడా డ్యామేజ్ తీసుకుంటూ ఉంటుంది. అలా మన డానియల్ ఇంకా గన్ పార్క్ ఇద్దరు కొట్టించుకుంటూ ఉంటాడు. ఇద్దరు వాళ్ళ పంచెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటా మాట్లాడుతూ ఉంటారు. ఓకే అయితే నీలో మంచి పవరే ఉంది, ఒక్కసారి ఆలోచించు, మీ ఫ్యామిలీ మొత్తం కడసా నుంచి తగ్గిపోతుంది, కాబట్టి ఇంకా జాయిన్ వచ్చుకుంటే నా కొడక మా అమ్మ దగ్గరికి రాబాక అని చెప్తుంటే ఓహో మీ అమ్మ వాటిని కోపం వచ్చిందా నీకు అని చెప్పేసి తన తల కిందగా తిప్పేసి ఉంటాం మన డానియల్ కానీ తిప్పేసి అట్లా ఇసేసి ఉంటాడు. ఓకే అయితే నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, మీ ఫ్యామిలీ ఎలా ఉండాలి అని చెప్తుంటే సీన్ కట్టి మనం చాలా స్టోరీ ఇంకా మనోడు ఇంకో చైర్మన్ చూపిస్తూ ఉంటాడు. నేను పేరు మర్చిపోయాను. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. మన హంటింగ్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అంటే అవును చాలా రోజులు అవుతుంది. ఆయన ఒక చిన్న పిల్లడు చనిపోయాడంట తెలుసు కదా, అయితే సంథింగ్ గ్యాంగ్ వార్లో చనిపోయాడంట, దాని గురించి నీకేం తెలుసా అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన నాకేం తెలుసు, ఆయన నువ్వు అలా ఇంత స్ట్రాంగ్ అవుతున్నావు, తనంతా ఒక ఇన్వెస్ట్మెంట్లో ఉన్నట్టు చెప్తున్నారు, ఆ గ్యాంగ్ వార్ పిల్లలు మొత్తం మొత్తం ఒక ఇన్వెస్ట్మెంట్లో చేస్తున్నారు, అది నీకేమని తెలుసా చాలా స్టోరీ అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా అరే ఎక్కువ అవుతుందని చెప్పేసి అలా ఒక గన్ ఫైరింగ్ అని చేసేసాను ఉంటాడు స్టైల్గా మనోడి మీదకి. దాన్ని చూసుకొని ఇంకా మనోడుగా తిరిగేసి స్టైల్గా గన్ ఫైర్ అనేది చేసి ఉంటాడు. మిస్ అయిపోయినా చెప్పేసి ఇద్దరు మాట్లాడుతారు, నేనైతే మిస్ చేయలేదు, నేను కావాలని ట్రై చేశాను కానీ ఇక తగిలిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత అయితే నా కొడక నువ్వు చాలా తెలియనాడివి చెప్పేసి ఆ గన్ ఫైర్ మన ప్రతి ఒక్కరు వస్తుంటాడు. అక్కడ మంచి గోగోడు ఒకడు ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చాలా తక్కువ స్టేజ్ నుంచి ఇంత పైకి వచ్చావు, కానీ ఎలా వచ్చావు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నువ్వు ఒక అదే ప్రిజన్లో నువ్వు ఒక క్లీనర్ పోయి, కానీ నువ్వు ఒకరిని కలిసిన తర్వాత అక్కడ ఎవరిని కలిసావు, ఎలా నువ్వు స్ట్రాంగ్ అవ్వడు, ఎలా నువ్వు ఈ క్రూజ్ని క్రియేట్ చేస్తావు అని చెప్పి ఉంటాడు. అది గన్గా మనకి ఈజీగా తెలుస్తుంది గన్ అని చెప్పి, గన్ నువ్వు జైల్లో ఉన్నా మనకి తెలియదు, నెక్స్ట్ పోతే గన్ తచ్చు అట్టే ఉన్నాడు. ఇంకా గన్గాడైతే పిల్లోడా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసావు, ఇంకా నీ పని కట్టేయాల్సిందని చెప్పేసి తను చంపేదాంట వరకు తీసుకుపోతూ తను ప్రెజర్ చేస్తూ ఉంటాడు, తన్ని గొంతు నులిమేస్తూ ఉంటాడు, అయితే తను చనిపోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగా డానియల్గాడైతే తన కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోతూ పడిపోయి ఉంటాడు. అర్థం చూసుకునే ఆహా ఈ పిల్లోడు ఫ్రూ అయిపోతున్నాడు, దీనికి 2 పవర్స్ లేవు, నన్ను సరిగ్గా ఫైట్ చేయట్లేదు, తిను క్వాలిఫై అవ్వగలరా లేదన్న డౌట్గా అని చెప్పి చెప్తూ అలా నడిచేస్తూ ఉండేసారు కదా. తను అలాగా ఏదో షాక్ అయ్యి ఉంటాడు గన్ దాన్ని చూసుకొని, ఎందుకంటే ద మాస్టర్ బీయింగ్ హెస్ బీన్ అరైవ్ ద డానియల్ పార్క్ యూఐ డానియల్ వచ్చేస్తుంటాడు. తను చూసుకొని ఈడెవరు ఎట్ట వచ్చారా యా నుంచి వచ్చారు డానియల్ పార్క్, నీకు ఈ టెక్నిక్ ఉందా ఎలా ఉంది, అయినా నీకు అసలు ఇది ఉన్న విషయం నీకు చెప్పొచ్చు కదా నాకు, అప్పుడు ఇంకా బాగా ఫైట్ చేసి ఉంటాను అని చెప్తూ ఉంటాడు. అయినా ఇలాంటి టెక్నిక్స్ నీ దగ్గర నుంచి ఉన్నాయని చెప్పి ముందుగా నేను ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సిందని చెప్పి చెప్తూ ఇద్దరు ఫైటింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది. నువ్వు అనుకో చేసినట్టుగా ఎప్పుడు ఫైట్ చేస్తున్నావు, ఎలా ఫైట్ చేస్తున్నావు
అసలు నీకున్న విషయం నీకు తెలుసా? పెద్ద ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ నీ పంచెస్‌లోని పవర్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అయింది. దాని ప్రకారం చూస్తుంటే నీకు ఈ బాడీలోని స్టేజ్ అనేది నీకు తెలీదు. అసలు నీ గురించి నీకు అసలు ఏమైనా తెలుసా? గన్ పార్క్ అదే డానియల్ పార్క్ అని తను చెప్తూ ఉంటాడు. అలా ఇద్దరు చాలా అంటే పంచెస్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ నాకు తెలిసినంతవరకైతే నీకు అసలు ఈ టెక్నిక్ ఉన్న విషయం నీకే తెలీదు. నీకు తెలిసుంటే ఖచ్చితంగా నాకు చెప్పునుంటావు. దాని ప్రకారం చూస్తుంటే నువ్వు నాతో ఎటువంటి ఫైట్ చేయలేవు. కానీ దీన్ని ఎట్లా నీకు తెలీదు. ఎందుకంటే ఎప్పుడు నేను దీంట్లో తిరిగేవాడిని. నేను ఖచ్చితంగా ఓవర్‌కమ్ చేస్తా అని చెప్పేసి ఇంక మన గన్ అయితే పంచెస్ దగ్గర నుంచి తప్పించుకుంటున్నాడు. ఫస్ట్ టైమ్ ప్రిడేటర్ ఒక వేటగాడు వేటగాడిని వేటాడుతుంది. దాన్ని చూసి వెంటనే ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అయితే చాలా గట్టిగానే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గన్ పార్క్ అయితే నువ్వు చాలా స్ట్రాంగ్‌గానే ఫైట్ చేస్తున్నావు. కానీ నీలో ఇంకా టెక్నిక్స్ ఉండాలి. ఇంకా మాస్టరీ ఉండాలి. కానీ నీకు అలాంటివి ఏం లేవని చెప్పేసి ఇద్దరు చాలా గట్టిగానే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందిరా! నీతో ఫైట్ చేద్దాం. చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ నువ్వు ఇంకా నాకు ఎక్సైటింగ్‌గా తీసుకొని వస్తున్నావు. నీ బాడీ, నీ కండిషన్ నాకు బాగా నచ్చింది. ఇలా నన్ను పుష్ చేసింది. ఒకప్పుడు ఒకే ఒకటి దగ్గర గోకిమ్ దగ్గర. కానీ యాహ్! కాదు. ఓడి దగ్గర కాదు. ఆ బెంచ్‌మెంట్, ఆ గరీబోడి దగ్గర. ఇతను చూస్తుంటే అక్కడ ఎవరో ర్యాండమ్ పర్సన్ అయ్యుండొచ్చు. కానీ పాట చెప్పాలంటే మనకి ఆల్రెడీ ఎవరో తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా. ఇంకైతే ఫైటింగ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. ఇక డానియల్ వర్సెస్ గంగ్. చాలా గట్టిగా కొట్టుకుంటారు. ఇంకా సీన్ మన డానియల్ గాడు లేస్తున్నట్టు చూస్తూ ఉంటారు. తన కాన్షియస్‌నెస్ అనేది తిరిగి వచ్చేస్తుంది. నేను పోయినసారి నేను జిరోతో ఫైట్ చేసినప్పుడే తన కాన్షియస్‌నెస్ పోయినట్టు మళ్ళీ తిరిగి వచ్చేసరికల్లా ఓహ్! ఏరా రేయ్ ఏం ఫైట్ చేయట్లేదు. ఏం మధ్యలో ఆపేసావురా? మంచి ఇదుల్లో ఉన్నాం కదరా ఇద్దరం అని చెప్పి చెప్తుండే కదా! చెత్త నా కొడకా లేచేసావా నువ్వు? ఆ స్టేజ్‌లోనే ఉండొచ్చు కదా! ఇంకా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటా అని చెప్పేసి ఇద్దరు మళ్ళీ పని చేస్తుంటారు. తను చూసి నా బాడీ చాలా పెయిన్‌గా ఉంది. చాలా నొప్పి తగిలినట్టుంది. దాన్ని చూసి వెంటనే చాలా గట్టిగా కొట్టావు. అవునురా నా చెయ్యి ఇరగ్గొట్టేసావు. చాలా గట్టిగా నా చెయ్యి ఇరగ్గొట్టేసావు. నాకు బాగా నచ్చింది. నీకసలు ఎలా నువ్వు నాకంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు ఈ స్టేజ్‌లోకి ఎలా వచ్చావు? నువ్వు ఎలా ఫైట్ చేసావు? నా చెయ్యిని పూర్తిగా ఇరగ్గొట్టేసావు. అది తర్వాత నువ్వే ఫైట్ చేస్తున్నట్టు. ఇంకా గన్ని కూడా లైన్ చెప్తాడు. నేను యాజ్ చెప్తాను. నేను బెటర్ నిజం చెప్పాలంటే ఇంతకాలం నేను ఎటువంటి అమ్మాయి పడుకున్నా కానీ ఈయనే సుఖం నీతో ఫైట్ చేసినప్పుడు నాకొచ్చింది. నేను చెప్తాను కదా! నీ బాడీ చాలా బాగుంది. దానికోసం ఇంకో పే చేస్తా అని చెప్పేసి తనకేదో చెక్ అనేది ఒక చోట పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే చోట నేను చెప్పకూడదు. ఇంకా పెట్టేసి వెళ్ళిపోద్దు. తను చెప్తుంటాడు ఖచ్చితంగా ఈ గిఫ్ట్ నీకు చాలా బాగా పనికొస్తుంది అనుకుంటా. ఆ గిఫ్ట్ నువ్వు జాగ్రత్తగా వాడుకో. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే నువ్వు నా క్రూ హిట్గా మారాలనుకుంటున్నావు అయితే మారిపో. అలాగే నా 4 మేజర్ క్రూస్ని డిస్ట్రాయ్ చేయాలంటే నువ్వు కూడా క్రూ సృష్టించుకోవాలి. దాన్ని సృష్టించి నా 4 మేజర్ క్రూస్ని డిస్ట్రాయ్ చేయి. దాని తర్వాత దాని గురించి మాట్లాడకుండా అని చెప్పేసి అలాగే వెళ్ళిపోయి ఉంటాడు. ఎలీజన్ కూడా ఓడిపోయి ఉంటాడు. ఇంక వాడు అంటారు 4 మేజర్ క్రూస్ కన్నా స్ట్రాంగెస్ట్ పెట్టి తను లీడర్స్ కన్నా ఇట్లా మాట్లాడుతూ వెళ్ళిపోయి ఉంటాడు. అంటే మన గన్ని తను రికగ్నైజ్ చేస్తున్నాడు డానియల్ పార్క్ని. ఇంకా దాని అయితే ఎలా రా ఏంద్రా నా క్రూ క్రియేట్ చేయమంటున్నాడు. ఏంద్రా నాకేం అర్థం కావట్లేదు. తను డిస్టేజ్ నేను కొత్త క్రియేట్ చేయాలా? సరే నా క్రూ క్రియేట్ చేసిన తర్వాత నా దగ్గరికి రా ఇద్దరు మాట్లాడకుండా చెప్తే ఇదేం వచ్చాడు దాంట్లో డబ్బులు ఏం పెట్టాడా అంటే మన డానియల్ గారు అయితే దాంట్లో డబ్బులు ఏం పెట్టా అని చెప్పి దాన్ని చెక్ చేస్తున్న సగల దానికి ఒక కార్డు దొరుకుంటుంది ప్లస్ ఒక బటన్. ఇంకా దాని ఆ కార్డులో ఏంటంటే 1MCN అనే కంపెనీ ఉంటుంది. అది వర్కర్స్ అది ఇప్పుడు చూస్తే మన కంపెనీ అని చూపిస్తున్నాడు. బయట మన హాస్టల్ అంట ఆ కంపెనీ బయట చేరి ఏదో సంథింగ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి గెలవగలరా వాళ్ళు చేయగలరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వెళ్తే వెడంగాడైతే ఇలా పని చేస్తూ ఉంటాడు. నీకు వచ్చిన వాడిని క్రేజీ బ్యాస్టర్ అయితే పని అనేది స్టార్ట్ చేసి ఉంటాడు. ఇంకా దాన్ని చూసి ఇంకెళ్ళి కొడతాడంట పని చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ డాటర్స్ అనేవాళ్ళు ఒక చిన్న పని చేస్తుంటాడు. ఒక ఇంటర్వ్యూకి వచ్చుంటాడు. వాళ్ళంటే ఇంట్లో కానీ వర్క్ అయితే వాళ్ళ ఇంట్లో ఎక్కువ పని చేసిన అవసరం లేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతుంది ఒకసారిగా లేచేసి మన ఇంట్లో మనం ఏదైనా కష్టపడాలి. నేను మన ఫాదర్ ఇంకా మదర్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనం కూడా మన ఫ్యామిలీకి ఏదో చేయాలని చెప్పి హాస్టల్కి ప్లాన్ వేసి వాళ్ళు లైవ్ స్టార్ట్ చేసి ఉంటాడు. అంటే యూట్యూబ్ లైవ్స్లో అమ్మాయిలు లైవ్స్ కట్టేస్తే మనం తెలిసిన విషయం కదా. అది కూడా ఫేమస్ అయినప్పుడు మన 1MCN గ్రూప్ నుంచి వాళ్ళకి వచ్చి ఉంటుంది. MCN గ్రూప్ నుంచి ఇంకోళ్ళకి ఇన్విటేషన్ వచ్చేసి ఇలా మాతో కమ్మాయి ఉందని చెప్పేసి ఇంకా కొలాబరేషన్ అలాగా లవ్ చేసి ఉంటుంది. అలా పక్కన అదే ఆ టీవీ వాటిలో అందరూ చేస్తా అని చెప్పేసి ఇంకా అందరూ చేసే కదా 1MG గ్రూప్లో కానీ స్టార్ట్ అయ్యేదైతే చాలా ఎక్కువ మనీ వస్తుందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే దీంట్లో 4 అఫ్లెట్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంటాడు. అంటే ఒక్కొక్క అఫ్లెట్ ఒకటి ఉంటుంది. మేము 4th అఫ్లెట్ అంటే ఇది వర్కర్స్ 4th అఫ్లెట్కి ఫస్ట్ బిగినింగ్ అంటే వీళ్ళు వర్కర్స్ 4th అఫ్లెట్లో మేము 4 అఫ్లెట్స్ ఉంటాయి. దీనిలో చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మేము 4th కాబట్టి మేము మనీని కాస్త తక్కువ ఇస్తాం. మీరు ఎంత పెరిగితే అంత లోన్ ఇస్తాం అని చెప్పి తను చెప్తుంటాడు. అలాగే చేయమని వచ్చి టైం అని చెప్తుంటాడు. నెల్లీస్ ఎవరో వస్తుంది చూస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్స్ అని పనులు చెప్తూ ఉంటాడు. అక్కడి నుంచి వచ్చేసింది ఏంటంటే మనకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు. తను చూసి మన ఎలీజాన్ కూడా తను చూసి షాక్ అవుతూ ఉంటాడు. తన పేరు మనకు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టినది. తన పేరు నేను చెప్పాలని చెప్పి అనుకోవట్లేదు. ఖచ్చితంగా తనకి నాకు తెలిసిన అడుగు మీకు ఈ పేరు తెలిసి ఉండొచ్చు. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడితో ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా అలాగే నేను చెప్తున్నాను కదా
మీరైతే దీన్ని బాగానే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా అలాగే లుక్కిజం పార్ట్ 20 వరకు నేను తీసుకొనొచ్చాను. పార్ట్ 20 వరకు వస్తానంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా అలాగే గ్రేట్‌నెస్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడితో హాస్టల్ ఆర్క్ అనేది ఎండ్ అయిపోయింది. వర్కర్స్ ఫోర్త్ ఆఫ్ లెట్ ఆర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే అంతవరకు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం నేను ఒక్క దాని గురించి ఆలోచించాలనుకుంటున్నాను. అంటే లుక్కిజంని క్విట్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే లుక్కిజంని క్విట్ చేయాలని చెప్పి నేను ఒక ప్లాన్ వేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎటువంటి వ్యూస్ రావట్లేదు. నా తెలిసిన వరకైతే నేను రీసెంట్‌గా చూసినప్పుడు ఒక ఫేమస్ యూట్యూబర్ అయిన డాడీ వ్యూక్ తను కూడా లుక్కిజం వల్ల మన పీటీజే హూ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ లుక్కిజం ఆయన మన అతని మీద కాపీరైట్ స్ట్రైక్ అనేది వేశాడు. దానివల్ల తన ఛానల్ ఎగిరిపోయి స్టేజ్లో ఉంది. నాకు తెలిసి నా మీద పడదని నాకు భయం వేస్తుంది. నేను యూట్యూబ్‌లో కండక్ట్ అవ్వడం కానీ నాకు 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి. ప్లీజ్ నాకు 1K సబ్స్క్రైబర్స్ ట్రై చేయండి. మీరు కానీ 1K సబ్స్క్రైబర్స్ కానీ చేస్తే ఖచ్చితంగా లుక్కిజాన్ని నేను ఎక్కడికో తీసుకుని వెళ్తాను. ఖచ్చితంగా లుక్కిజం నేను ప్రెజెంట్ ఆర్ట్‌వర్క్‌కి తీసుకెళ్ళిపోగలను. కానీ మీరు మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నది. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ చేయండి. నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను. నేను కానీ ఎక్కువ వ్యూస్ కానీ నాకు కానీ రాకపోతే నేను ఖచ్చితంగా నేను క్విట్ చేస్తాను. ఐఎమ్ క్విట్టింగ్ లుక్కిజం. ఖచ్చితంగా నేను వారం రోజులు చూస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ చూస్తాను మిమ్మల్ని.